పట్టణ పట్టణంలో నిర్వహించబడుతున్నటువంటి ఓపెన్ మినిస్ట్రీస్ అభిషిక్త దైవజనులు నాయకులు పాస్టర్ మన్మథరావు గారు నిర్వహిస్తున్నటువంటి ఉజ్జీవ మహాసభలకు రెండవ దినం మొదటి పగటి బైబిల్ తరగతికి చేసిన మీకందరికీ ప్రబోధిస్తున్నామంటూ ఆహ్వానము దైవాశిస్సులు పొందుతున్నాము. 34వ కీర్తన 18వ వచనాలను మనం చదువుకుని తర్వాత దేవుడు ఎలా నడిపిస్తారో అలా ధ్యానంలో ముందుకు సాగుదాం. సాధ్యమైనంత క్లుప్తంగానే ఈ ప్రసంగాన్ని కూడా ముగించుకుందామని నేను ఆశిస్తున్నాను. 34 కీర్తన. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతిమైన మా మిక్కిలి గొప్ప దేవానికి వందనాలు. సర్వాశీర్వాదముల మూల కారణభూతుడా, సకలాశీర్వాదముల దీవెనల ఊటవై ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేక మంది నీ బిడ్డలు, సత్యాన్ని ప్రేమించే వారిని, వాక్యాన్ని ప్రేమించే నీ బిడ్డలు, నీ సన్నిధిని ప్రేమించే నీ కన్న బిడ్డలు ప్రభా, ఇదిగో ఈ రెండవ ప్రభువానికి వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. మీ దాసుడు బలహీనుడే, ఒట్టివాడే, ఏమీ తెలియని వాడు, ఎందుకు కూడా పనికిరాని వాడు తండ్రి. అయినా మీ దాసుని మీరు బలపరిచి అభిషేకించి మీ దాసుడి నోట నీ మాటలు ఇచ్చి మాతో మాట్లాడండి. అందరితోనూ మాట్లాడండి ప్రభు. దేవా, నాతో మాట్లాడు, అందరితోనూ మాట్లాడు. దేవా, నాకు కనబడుంది, అందరికీ కనబడమని ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన కార్యాన్ని ఈ దినం మీరు జరిగించమని, మీ వాక్కు పంపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభువునందు నా అత్యంత ప్రియులారా, రోమా పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు మీరు చూస్తే ఇందులో కూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. ఇది దేవోక్తి, ఇది దేవుని తీర్పు, దేవుని అసెస్మెంట్. మానవ జాతి మీద దేవుడు ప్రకటించిన తీర్పు ఏమిటంటే, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు. అదే 3వ అధ్యాయం రోమాపత్రిక 23వ వచనంలో చూస్తే, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిద్దాం అనుకుంటున్న మహిమను వీడు అందుకోలేకపోతున్నాడు మానవుడు. కనుక అందరూ పాపము చేసినారు. ఇంకా అనేక చోట్ల బైబిల్లో ఇలాంటి మాటలు ఉన్నవి. ఇదే సత్యం చెప్పబడింది. ప్రస్తుతం భూగ్రహం మీద బ్రతుకుతున్న ఆదాము సంబంధిత మానవ సంతతి, మానవ జనాభాలో ఒక్క సింగిల్ పర్సన్ కూడా పాపరహితుడు అన్నవాడు లేడు, నీతిమంతుడు అన్నవాడు లేడు. మనది పాపుల జాతి. మన పాపులను స్వభావాన్ని బట్టి, పాపులు జన్మరీత్యా స్వభావాన్ని బట్టి, క్రియలను బట్టి మనం పాపులం. అలాంటి మానవ జాతితో మాట్లాడుతూ, మానవ జాతిలో ఉన్న పరిస్థితిని గురించి మాట్లాడుతూ,
నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకము అన్నాడు. నీతిమంతుడు లేనే లేడు అన్న తర్వాత ఈ ఆపదల పాలయ్యే నీతిమంతుడు సెల్ఫ్ కాంట్రడిక్షన్ కదా, స్వయం వైరుధ్యం కదా. వాడేవాడంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అనేసావు కదా. ఒక్కడు కూడా లేడు అన్నాక ఇక లేడు, మరి నీతిమంతునికి అని ఎలాగంటాము? ఇది ఒకే చోట కాదు, ఇంకా చాలా చోట్ల బైబిల్ నీతిమంతుల గురించి మాట్లాడారు. నీతిమంతుల గుడారములలో నుండి రక్షణలో వచ్చిన ఉత్సాహ సునాదములు వినబడుతుంది. 33వ కీర్తన. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము. నీతిమంతుడు ఒక్కడు లేడు అన్న తర్వాత మరి నీతిమంతులారా అని ఎలాగా పిలుస్తున్నాడు దేవుడు అంటే, జన్మము చేతను, స్వభావము చేతను, క్రియల చేతను పాపులైనటువంటి మనుష్య జాతిలో ఒక స్పెషల్ కేటగిరీ ఉన్నది, ప్రత్యేక వర్గం ఉన్నది. నీతిమంతులు కాకపోయినా దేవుని చేత నీతిమంతులని సర్టిఫికేట్ పొందినటువంటి ధన్యులు, అదృష్టవంతులు. వాళ్ళు మంచోళ్ళేం కాదు, అన్ని బలహీనతలు ఉంటాయి. కానీ ఫ్రీగా దేవుడు ఉచితముగా నాకు నీ మీద దయ కలిగిందిరా, జాలి కలిగింది, బ్రతికేసి. నువ్వు అనీతిమంతుడివి, నీతి లేనివాడివి, పాటలని ఆ బ్యాచ్ కింద, ఆ జెండా కింద నువ్వు ఉంటే నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు, యుగాలు మళ్ళీ బయటికి రావు. ఒకసారి అగ్నిగుండానికి వెళ్ళేవంటే మళ్ళీ నీకు నిద్ర రాదు, సాగు రాదు, ఆకలి వేస్తుంది, అన్నం దొరకదు, దాహం వేస్తుంది, నీళ్లు దొరకవు, దుర్ఫలమైన చిత్రహింస అంతము లేని కాలం అనుభవిస్తావు. కాబట్టి నీ మీద చాలా కలిగింది. చాలా పాపి అనే బోటు నీ మెడలోంచి తీసేసి పరిశుద్ధుడు అనే బోటు తగిలిస్తున్నాడు. ఉచితంగా. నిజానికి వాడు ఏమంత గొప్పవాడు కాదు, మంచివాడేం కాదు. నీతిమంతుడు ఇంకా ఖాళీ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నీతిమంతుడుగా మారకముందే నీతిమంతుడు అనే బోర్డు దేవుడు వాడి మెడలో తగిలించి, అలాగా కోట్ల మంది ఉన్నారు. నీతిమంతుడు కాని వాడిని నీతిమంతుడు అనే బోర్డు తగిలించి వాడిని ప్రత్యేకించడం. దీని పేరు ఏమంటారంటే వేదాంత పరిభాషలో నీతి మత్వము అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే జస్టిఫికేషన్ అంటారు. 24వ కీర్తన 5వ వచనం చూడండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వమునందును. ఈ నీతి మత్వమునందును నీతిమంతుడుగా తీర్చబడు, నీతిమంతుడుగా ఎంచబడు, నీతిమంతుడని ప్రకటించబడు, being declared as righteous. దీని గురించి 32వ కీర్తన 2వ వచనంలో కూడా ఉంది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు దేవుడు ఎంచుతాడట. నిర్దోషి అని ఎంచుతాడు. వాడు నిజంగా వాస్తవ అనుభవంలో వాడు నిజంగా అంత పర్ఫెక్ట్ ఏమి కాదు, వాడిలో కూడా బలహీనతలు ఉన్నాయి. కానీ దేవుడు అతన్ని నీతిమంతుడని, ఆమెను నీతిమంతురాలని ఎంచి ప్రకటిస్తాడు. దీన్ని నీతిమత్వము అంటారు. ఇలా నీతిమత్వము నొందిన వారు కోట్ల మంది భూగ్రహం మీద జీవిస్తున్నారు. ఇది ఒక మహాద్భుతం.
రోమాపత్రిక 8వ అధ్యాయములో కూడా 33వ వచనం చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతుడుగా తీరుస్తున్నాడు. ఎందుకు అలాగే దేవుడు కొంతమందిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు? అంత ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు అయితే మొత్తం మానవ జాతి మొత్తాన్ని ఎలాగైతే నీతిమంతులు, ఎలాగైతే పాపులని ప్రకటించాడు, అలాగే నీతిమంతులను ప్రకటించవచ్చుగా. దేవుడు దయామయుడు అంటున్నారు. ఆదాము పిల్లలందరూ పాపులను ప్రకటించేశారు. ఇప్పుడు దయ కలిగింది, అందరూ నీతిమంతులను అనొచ్చు కదా. కొందరినే నీతిమంతులను ప్రకటించడం ఎందుకు అంటే దానికి కూడా ఒక లాజిక్ ఉన్నది. దానికి ఒక టెక్నికల్గా తార్కికమైన ఆధారం ఉండాలి. బాబు, పాపమును ప్రేమించేవాడు, ఇష్టపడి పాపము మళ్ళీ మళ్ళీ చేసుకునే వాళ్ళని నీతిమంతులను తీర్చడానికి కృపా సత్యములు ఆయన సన్నిధాన వరకు, ఆయన సన్నిధిలో ఎప్పుడు సత్యం ఉంటుంది. నీతి న్యాయము ఆయన సింహాసనం కింద ఆ బరువును మోస్తూ స్తంభాలుగా ఉంటుంది. న్యాయం తీసేసిన, నీతి తీసేసిన దేవుడి సింహాసనం కూలిపోతుందని అర్థం. ఆధారం అంటే అది, ఆధారం అంటే ఈ కప్పుకు ఈ స్తంభం ఆధారం. స్తంభం తీసేస్తే కప్పు కూలిపోతుంది. దేవుని సింహాసనానికి నీతి న్యాయం ఆధారం. ఆ రెండు తీసేస్తే ఆ సింహాసనాన్ని పోతుంది. కనుక ఇష్టపూర్వకంగా పరితెగించి పాపం చేస్తుంటే వాళ్ళందరినీ పట్టుకొచ్చి వీళ్ళందరూ నీతిమంతులు అని చెప్పడానికి దేవుడు అంత జ్ఞానహీనుడేమో కాదు. ఆయన అనంత జ్ఞాని, పూర్ణ జ్ఞాని. జ్ఞానమే ఆయన. ఆయన అలాంటి పిచ్చి పనులు చేయదు. పాపమును ప్రేమించే వారందరినీ నీతిమంతులను పోటు తగిలించేస్తే విశ్వమే పాపంతో నిండిపోతుంది, పరలోకం కూడా పాడైపోతుంది, దేవుని సింహాసనమే కూలిపోతుంది. ఒక న్యాయం ఉండాలి. అందరూ పాపులే, అందరూ అనీతిమంతులే. కానీ కొంతమందిని నీతిమంతులుగా తీర్చినాడని. ఎందుకు తీర్చాడు అంటే ఒక ఆధారము కలిగింది ఆయనకు. రోమాపత్రిక 3వ అధ్యాయము దయచేసి 24వ వచనం. కాబట్టి నమ్మువారు 3:24 ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని ఎవరు తీర్చబడుతున్నారు? నమ్మువారు. దేవునికి మహిమ కలుగుతున్నారు. నమ్మువారు. దేనిని నమ్మువారు? ఎవరిని నమ్మువారు అంటే 22వ వచనంలో చెప్తారు. అది యేసు క్రీస్తు నందలి విశ్వాసమూలమైనది. నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ వచ్చింది అసలు మొత్తం తిరగాసి. యేసు క్రీస్తు అనే ఒక ఆయన మానవ చరిత్రలో ప్రవేశించాడు. ప్రవేశించి ఒక గొప్ప కార్యాన్ని, ఘనమైన కార్యాన్ని చేశాడు. అనితర సాధ్యమైన కార్యాన్ని చేశాడు. పాపరహితమైన అమూల్యమైన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆ రక్తములో పాపముని నాశనము లేని జీవము ఉన్నది. సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రధాన శక్తి ఆ రక్తంలో. పాపము లేదు, అనంతమైన ప్రాణశక్తి.
అందుకే ఆ రక్తం ప్రత్యేకమైనది, దేవుని సొంత రక్తం. ఆ రక్తము యేసు గొల్గొతా కొండ మీద ఆ 3 శిలువలలో మధ్య శిలువలో వేలాడి ఆయన మన కొరకు చిందించాడు, మరణించాడు, పాతిపెట్టబడ్డాడు. మళ్ళీ 3వ నాడు మళ్ళీ మహిమతో లేచాడు ఆయన. ఇది జరిగింది మానవ చరిత్రలో. ఈ విషయాన్ని నమ్మువాళ్ళందరికీ దేవుడుగా ప్రకటించింది. ఎందుకంటే ఆయన దైవ రక్తాన్ని శిలువ మీద ఎందుకు కార్చాడు? దాని మీద ఒక టెక్నికల్ రీజన్ ఉంది. రోమా 6:23లో పాపము వలన వచ్చు జీతము మరణము. కొంచెం ఆగట్టు. పాపం ద్వారా వచ్చే జీతం మరణం. అందరూ పాపులే అనుకున్నప్పుడు అందరూ మరణించారు. మరణం అనేది అందరికీ దేవుడు విధించాడు. అందరికీ మరణము సంప్రాప్తమాన. మరణము అనగా నిర్వచించండి. మరణం అనగా అర్థం ఏంటి అంటే ప్రాణాన్ని పోగొట్టుకో. ప్రాణం వెళ్ళిపోవడమే మరణం. అయితే ప్రాణం వెళ్ళిపోవడమే మరణం కాదు, ఇంకా రెండో మరణం కూడా ఉంది. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయబడడం రెండవ మరణం. అది అగ్నిగుండములో పడవేయబడడం. కనుక ఇప్పుడు వీళ్ళను ఆ నరకము నుండి తప్పించాలంటే వాళ్ళ బదులుగా వాళ్ళ ప్రాణం వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళ బదులుగా ప్రాణం ఇచ్చేవాడు ఇంకొకడు కావాలి. ఆయన ఇచ్చే ప్రాణం ఎటువంటిది ఉండాలంటే ఒక్కడికి సరిపోవాలి, అది 100 మందికైనా సరిపోవాలి, 1,00,000 మందికైనా సరిపోవాలి, 1,00,00,000 మందికైనా సరిపోవాలి, 1,000 కోట్ల మందికైనా సరిపోవాలి, 1,00,000 కోట్ల మందికైనా. అంతము లేని ప్రాణశక్తి ఉండాలి. అటువంటి శక్తి దేవునికి ఒక్కటిగా ఉన్నది. దేవుని ప్రాణం ఒక్కటే అక్షయమైనది. కనుక దేవుని ప్రాణాన్ని, దేవుడే తన ప్రాణాన్ని శిలువ మీద విధించింది. అందుకే యేసు కార్చిన రక్తము దేవుని రక్తం అన్నాడు పౌలన్న. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును అధ్యక్షుడిగా నియమించాడు అన్నారు. అది వేరే సబ్జెక్ట్. కానీ దేవుని సంఘమును ఎలా సంపాదించారంట? తన సొంత రక్తం. ఎవరి రక్తం అది? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని యేసయ్య చెప్పాడే లేదా? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. మరి ఆత్మకు రక్తం ఉంటుంది. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నారు. దేవునికి ఎక్కడికి రక్తం? దేవుని రక్తాన్ని ఆయన ఇవ్వడం ఏంటంటే సమీపించరాని తేజస్సులో ఉన్న ఆ మహాదేవునికి రక్తములు ఒక ప్రత్యక్షతగా బయటకు వచ్చి పరలోక దర్బారులో సింహాసనాసీనుడైన దేవుడికి రక్తం. అసలు ఆయనకి ఎప్పుడూ రక్తం లేదు, కానీ ఒక రక్తాన్ని ఆయనే సృష్టించుకొని అందులో తన యొక్క అనంతమైన జీవాన్ని ప్రతిష్ఠించాడు. దేవుని స్తోత్రం. ఆ రక్తము కన్య మరియమ్మ గర్భములో ఏర్పరచబడ్డ పిండము, యేసు అనే పిండములో తయారైన
ఆ రక్తములో దేవుడు తన అనంతమైన జీవాన్ని ప్రతిష్ఠించాడు. ఈ విశ్వంలో ఎన్నో రకాల రక్తం ఉంది. జంతువుల రక్తం, పక్షి రక్తం, మానవ రక్తం. కానీ ఇది నాది, నా సొంతది, నా రక్తం అని దేవుడు చెప్పుకోవడానికి ఒకే ఒక రక్తం ఉంది. అది నజరేయుడైన యేసు రక్తం. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. రక్తములో ప్రాణం ఉంది. లేవియాకాండం 17:11 చెప్తాడు, రక్తములో ప్రాణం ఉండదు. రక్తమే ప్రాణాధారము, దేహములో ప్రాణం. చదవండి. రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయున్నట్టు బలిపీఠము మీద పోయుటకై నేను దానిని రక్తమును మీకు ఇచ్చిన, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి. హల్లెలూయా. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి అన్నారు. కనుక రక్తంలో ఉంది ప్రాణం. మేక రక్తంలో ఏం ప్రాణం ఉంది? మేక ప్రాణం. కోడి పుంజు రక్తంలో ఏముంది? కోడి ప్రాణం. ఎద్దు రక్తంలో ఎద్దు ప్రాణం. దున్న రక్తంలో దున్న ప్రాణం. మనిషి రక్తంలో మనిషి ప్రాణం. కానీ యేసు రక్తములో సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుని ప్రాణం ఉంది. దేవుని స్తోత్రం కలుగును. అందుకే యేసు రక్తం అమూల్యమైనది, వెలకట్టలేదు. ఈ రక్తం నా రక్తం అమూల్యమైనది కాదు. ఎంత పాపపు రక్తం. ఏ మనిషి రక్తం కూడా అమూల్యమైనది కాదు. అంత చండాలమైన పాపపు రక్తం. అందులోనే వచ్చింది అసలు సమస్య. ఆదాము రక్తం నా దాకా నీ దాకా ప్రవహించి వచ్చి అందులో పాప మరణాల నియమము, చెడు స్వభావం అంతా వచ్చింది. అట్లా చెడిపోయింది కోపం. కానీ విలువ కట్టలేనంత అమూల్యమైనటువంటి ప్రశస్తమైన రక్తం ఒకే ఒక్కటి ఈ భూమి మీద ఒకప్పుడు ఉండింది. దానిని ఆ దేవుడు మన కొరకు శిలువలో కాల్చాడు. యేసు రక్తము దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ యేసు రక్తము ఎంత విశాలమైనది, ఎంత అనంతమైనది, అపారమైనది, కొలతలు లేనిది, అంతము లేనిదంటే ఎన్ని కోట్ల 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 మంది వచ్చినా, అయ్యా నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను క్షమించు, నేను మారు మనసు పొందుతున్నాను, ఇక మీదట పాప మార్గంలో నడవను, పాపము నేను ద్వేషిస్తున్నాను, అలా నడిస్తే వెళ్ళి నేను ఆఖరికి అడ్డుగుండంలో పడతాను, అడ్డుగుండంలో పడే ప్రమాదం నాకు తల్లి, నన్ను క్షమించు, నన్ను కాపాడడానికి అంత శ్రమ పొందారు కదా, నన్ను కనికరించమని ఎవరైతే వస్తారో, ఎన్ని కోట్ల కోట్ల మంది వచ్చినా వీళ్ళ ప్రాణానికి బదులుగా ఇదిగో నా ప్రాణం అని యేసయ్య వీడు కట్టాల్సిన జరిమానా ఆయన కట్టింది. వీడు కట్టాల్సిన జరిమానా పెనాల్టీ ఆయన కట్టింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా తప్పు చేసాము అనుకోండి, కోర్టులో జడ్జి గారు మనకు 10,000 రూపాయలు జరిమానా విధించారు. నా దగ్గర లేవు 10,000. అప్పుడు యేసయ్య వస్తాడు, జడ్జి గారు నేను 10,000 నేను కడతాను లేదు. సరే, నువ్వు తప్పైతే నువ్వు చేసావు, కానీ జరిమానా ఆయన కట్టాడు కదా, నేను వదిలేస్తున్నాను. రెండో మనిషి వస్తాం, మళ్ళీ 10,000 కడతాడు. మూడో మనిషి వస్తాడు, 100వ మనిషి వస్తాడు, 1,00,000వ మనిషి వస్తాడు, 1,00,00,000వ మనిషి కూడా వస్తాడు. ఏం ఇబ్బంది లేకుండా
వచ్చినప్పటికల్లా 10,000 పెడతాము. ఎంత డబ్బు ఉంది కదా, ఎంత ప్రాణశక్తి ఉందంటే అంతము లేని ప్రాణశక్తి. ఎందుకంటే మరియమ్మ గర్భములో ఏర్పడిన పిండములో సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుని ప్రాణశక్తి ప్రతిష్ఠించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక అది అయిపోదు. ఎన్ని కోట్ల మంది వచ్చినా సరే అయిపో. అదే నాలుగు కూర్చున్నాడు అనుకోండి చర్చి దగ్గర మా కోర్టులో, ఎవరైనా కొంతమందికి వాళ్ళు సహాయం చేద్దామని ఒకడు వచ్చాడు, 10,000 నేను కట్టాను. మళ్ళీ రెండో వాడు వచ్చాడు, మూడో వాడు వచ్చాడు. నాకు కష్టం, ఇప్పటికీ 60,000 అయిపోయింది. 800 మందికి 15,000 కడతాను బాబు, నాకు చిప్ప చేతికి వచ్చేటట్టుంది, ఇక నేను ఎవరికి నేను కట్టాను అనే పరిస్థితి నాకైతే వస్తుంది. కానీ యేసు ప్రభు వారు కృప చూపుట ఎంతో ఐశ్వర్యవంతుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ఇబ్బంది లేదు. అందరూ ఇంకా రండి 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 రండి, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త దేవులారా రండి. సమస్త దేవులు రావాలా? అంతమంది వస్తే అంతమందికి 10,000 ఎక్కడి నుంచి కడతామంటే కోటి దిక్కులోడా. ఇట్లాంటి కోటి ప్రపంచాలకైనా సరిపడేంత కృపా మహదేశ్వరి ఉంది నా దగ్గర. రండి, పర్వాలేదు అంటాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ రక్షణ యజ్ఞమును దేవుడే నరాకారం వ్యక్తి సిలువలో చేశాడు కాబట్టి దానిని విశ్వసించిన వాడు ఆయన ఉచితముగా నీతి మత్వమును ఇస్తున్నాడు. నువ్వు నమ్మావు కాబట్టి నమ్ము వారందరికీ ఉచితముగా ఆయన అనుగ్రహించు దైవ నీతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ విధంగా నీతిమంతులైనడంటే ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాను ఏంటంటే, యేసుక్రీస్తును తన హృదయములో చేర్చుకొని యేసయ్యా నా పాపాలు క్షమించమని వేడుకొని బాప్తిస్మ జలాలలో ఆయనకు విధేయుడైన వారందరికీ దేవుడు నీతిమత్వమును ఇచ్చేస్తాడు. ముందుగా నీతిమంతులను ప్రకటించి తర్వాత వాడు నీతిమంతులను చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా సేవారంభంలో వచ్చిన బాగుంది. అందరిని అడుగుతాం కదా, పెద్దదాకా నువ్వేమవుతావు, నువ్వేమవుతావు. ఒకటి నేను టీచర్ అవుతాను, ఒకటి నేను లాయర్ అడ్వకేట్ అవుతాను, ఒక పోలీస్ అవుతాను. అబ్బాయి అంటే పోలీస్ అవుతాను. ఎందుకు పోలీస్ అంటే ఎడా కూడా అందరికీ పోవచ్చు. వాడికి అదే కూడా వీక్షించి లాఠీ పట్టుకొని ఇంతమందిని తోగినా సరే కేసు ఉంటుంది. కనుక నేను పోలీస్ అవుతాను. చిన్న పిల్లలు అలాగా ఒక బాబు నేను డాక్టర్ అవుతాను. నేను వాడిని సరే ఇప్పటి నుంచి నేను చెప్తాను, నువ్వు డాక్టర్. వాడు ఎల్కేజీ. నేను ఏమంటున్నాను వాడిని, ఎప్పుడు వెళ్ళినా డాక్టర్ గారు ఏంటి బాగున్నారా, డాక్టర్ గారు నాకు ఇంజక్షన్ వేయండి అంటే చక్కని బుగ్గలు చెప్పు చేసేవాడు. రాదుగా అదేంటారు డాక్టర్ కదా. సరే డాక్టర్ అయ్యాక వేస్తాను అప్పుడు వేస్తాను కదా. అప్పుడు వస్తే రోజు చేస్తా ఇంజక్షన్, ప్రతిరోజు చేస్తాడు వాళ్ళు. అది రోజు ఉన్నా లేకుండా వేస్తారు. అలాగే పిల్లలతో ఆడుకొని వాడిని ముక్తి చేసి గారాబం చేసి ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాను. వాడు 10th పాస్ అయిపోయి డాక్టర్ గారు అంటేనే ఉన్నా. చూస్తుండగా నా కళ్ళు ముందు వాడు ఇంటర్వ్యూ వెళ్ళిపోయాడు, బైపీసీ తీసుకున్నాడు.
ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. తర్వాత వాడు ఎంబీబీఎస్ కూడా మొదటి నుంచి మేము డాక్టర్ అనుకుంటే ఇప్పుడు వాడు నిజంగా హౌస్ సర్జరీస్ కూడా అయిపోతుంది, ఇంటర్వ్యూస్ అయిపోయి జాబ్ పెట్టాడు, ప్రాక్టీస్ పెట్టాడు. ఇలాగా మేము వాడిని డాక్టర్ అని పిలిచినప్పుడు వాడు డాక్టర్ కాదు, కానీ కొన్ని సంవత్సరాల ప్రయాస తర్వాత వాడు నిజంగా డాక్టర్. నేను వాడిని డాక్టరు అని పిలిచి నిజం డాక్టర్ అయిపోయాడు. అలాగే యేసయ్య నీకు నీతిమత్వమునిచ్చి పరిశుద్ధులారా నీతిమంతులారా అని పిలిచి కొన్ని సంవత్సరాలకు నిజంగా వాస్తవముగా నీతిమంతురాలని వాస్తవంగా పరిశుద్ధులైపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రాసెస్ ఏమంటారంటే శాంక్టిఫికేషన్ అంటారు. నీతిమంతులుగా మార్చుట, నీతిమంతులుగా తీర్చుటని ఏమంటారు? నీతిమత్వము, జస్టిఫికేషన్. నీతిమంతులుగానే వాళ్ళను మార్చుట, వాస్తవ జీవితానుభవంలో వాళ్ళను వాస్తవంగా నీతిమంతులుగా చేయడము ఏమంటారంటే శాంక్టిఫై చేయడము, అనగా పరిశుద్ధ పరచుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీతిమంతుడు అనగా అర్థం ఏంటి అంటే, మొట్టమొదట మన నీతికి ఆధారమైన యేసును మన సొంత రక్షకుడిగా హృదయంలో చేర్చుకొని ఆయనకు విధేయులమైన నీటి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మాత్రమే నీతి. వాళ్ళు ఈ బాప్తిస్మం విధించారు మధ్యలో ఈ రక్తం వరకు బాగానే ఉంది, విధేయత. అదెందుకు బాప్తిస్మం అనవసరంగా బట్టలు తడుస్తాయి, బట్టలు మార్చుకోవాలి, హృదయంలో విశ్వాసం ఉంచడం సరిపోదా? సరిపోదు నాయన, కొంచెం ఓపిక వినాలి. దేవుడు ఏదైనా చేస్తే చాలా టెక్నికల్గా, లాజికల్గా, తర్కబద్ధంగా చేస్తాడు. అనంత జ్ఞాని కదా, అంత ఇంపేషన్స్, అసహనం అంటే కుదరదు. నువ్వు నమ్మితే మంచిదే, కానీ ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది నువ్వు చేయాల్సింది. అదేంటంటే లోబడాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచన చదవడం దయచేసి. ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకున్నా, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడా. అందరూ చెప్పడానికి యేసుక్రీస్తు తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయి. ఏం రక్షణ ఇస్తాడు ఆయన? నిత్య రక్షణ అంటే ఎప్పటికీ మనల్ని వదిలిపోనటువంటి, విడిచిపోనటువంటి రక్షణ. యుగములు, ఎన్ని యుగాలు, కోట్ల యుగాలైనా మనతోనే ఉంటుంది, తుమ్మితో ఉంటే ముక్కులాగా. ఏదో చిన్న తప్పు ఏదో జరగగానే ఊడిపోయి రక్షణ లేదు మీకు అనేది అప్పటి రక్షణ కాదు. ఇటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ ఆయన ఇస్తారు. ఎవరికి ఇస్తారు? తనకు విధేయులైన వారు. ఎవరికి ఇస్తారు? అవిధేయులకు. నమ్మిన ఇవ్వడు, విశ్వసించిన వారికి నీతిని ఇస్తాడని ఇంతసేపు చూసాం. నమ్మినా సరే విధేయత లేకపోతే నిత్య రక్షణ. అలా ఇదేమి తిరకాసండి, ఏదో మంచిగానే చెప్పినట్టు చెప్పి మళ్ళీ ఆఖరికి మళ్ళీ కుదరకుండా మళ్ళీ ఏదో కొర్రి ఏదో పెడుతుంటా పెట్టినప్పుడు
అవసరమా అంటే అవసరం బాబు. విధేయత 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 అనేది నీలో లేకపోతే దేవుడు నీకు రక్షణను ఇవ్వడు. రోమాపత్రిక 5వ అధ్యాయం చేసి 19వ వచనం, ఏలయనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో. ఎవరి ఒక్క మనిషి? ఆదామనే ఒక మనిషి. ఆయన ఒక్కడు అవిధేయుడైనందుకు మనందరికీ పాపం వచ్చింది, శాపము, మరణము, నరకం ఇది వచ్చినాయి. ఇందులో ఈ మరణం అనే దాంట్లో ఒక భాగము ముసలితనం. ముసలితనం అంటే గ్రాడ్యువల్ డెత్ అన్నమాట. స్లోలీ డై, లిటిల్ బై లిటిల్, కొంచెం 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 చచ్చిపోతుంది. తర్వాత వ్యాధులు, ఇవన్నీ కూడా ఆదాము గారు చేసినటువంటి ఆ ఒక్క తప్పు. ఏంటా తప్పు ఏంటంటే అవిధేయత. అసలు మానవ జాతికి రక్షణ ఎందుకు కావాలి? పాపులు ఎందుకు అయ్యారు? రక్షకుడు ఎందుకు కావాలంటే ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏదైనా తోటలో ప్రారంభమైంది. ఆదాము హవ్వలు అవిధేయులైనందున ఈ పాపము, శాపము, మరణం మనకు. ఆదాము లోబడలేదు కనుక పాపం వచ్చింది. ఇప్పుడు నీవు లోబడ్డావు కనుక నీకు రక్షణ ఇచ్చాను అని టెక్నికల్ గా దేవుడు లెక్క రాస్తున్నాడు. పరలోక దర్బారులో ఎవరైనా అడిగారు అనుకోండి, దేవా ఈ ఆదాము పిల్లలకు రక్షణ ఎందుకు ఇచ్చావు? ఈ అమ్మాయి ఆదాము కూతురు కదా, ఇతను ఆదాము కుమారుడు కదా, జన్మ పాపుడు కదా, స్వభావరీత్యా పాపుడు కదా, ఎలాగా వాళ్ళని పరలోక వారసులు చేస్తావు? నువ్వు విశ్వన్యాయం ఒప్పుకుంటుందా? పరలోకంలో కూడా ఆలోచన సభ ఉంది, పెద్దలు ఉన్నారు, గవర్నమెంట్ కౌన్సిల్ ఉంది. ఇవన్నీ నేను యుగాంతం విశ్వచరిత్ర గ్రంథాన్ని రాసి, అప్పుడు దేవుడు విశ్వ న్యాయ ప్రకారమైన వాళ్ళను నేను రక్షించాను అని చెప్పడానికి ఒక సన్నివేశాన్ని కల్పించాను. ఏంటంటే వీళ్ళ తండ్రి అయిన ఆదాము లోబడలేదు కనుక వీరిని ఏదైనా నుండి వెళ్ళగొట్టాను, నా సన్నిధి నుండి వెళ్ళగొట్టాను, నరక పాత్రని ప్రకటించాను. మళ్ళీ వీళ్ళని ఎందుకు రక్షించాల్సి వచ్చిందంటే వీళ్ళు లోబడ్డారు. లోబడడానికి ఒక పని చెప్పాడు ఆయన. విధేయుడవునో కాదో పరీక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఒక మనిషి విధేయుడో కాదో పరీక్షించాలంటే ఏం చేయాలి? ఒక పని చెప్పి చూడాలి, చేస్తాడో లేదో. నేను ఇక్కడ ఉండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టీ తీసుకురాను ఒక ఎగ్జాంపుల్ బాబు అంటే చూడాలి. విధేయుడు ఆయన నాన్నగారి నోట్లోంచి టీ అనే మాట దిగుడు. అలాగా కూడా బాబు టీ తీసుకురాను అని అంటే ఇప్పుడు ఎందుకో మనకి చాలా టీ తాగేసేవాళ్ళు. వద్దులేదు, ఇప్పుడు అవసరమా? పోవచ్చు వాక్యం కానీ ఏంటి టీ తాగుతా 40 గంటలు కూర్చోబెడతామా? మనం ముగించు ఇవ్వను, నాకు ఇవ్వాలనిపిస్తే ఇస్తాను. ఇలా మాట్లాడేది అనుకోండి, నిజంగా తీదారా? సరే బాబు తీసుకురా. అలాగంటే అతను అవిధేయుడు అన్నమాట. సరే బ్యాక్ టు ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి ఇశ్రాయేలీయుల
దినదేవుడే ఎంతో స్తుతిలో దుర్గాక ఆశ్రితులు తన జనులకు దర్శన ఆశ్రితులు జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలుడే ఎంతో స్తుతిగాక తన దాసుడుగా యేసు గృహమున తన రక్షణ చూడనిచ్చే తన దాసుడుగా యేసు గృహమున మనసతులకు దేశులములియు మనలను వాపిరక్షణించే మనసతులకు దేశులములియు మనలను రక్షణించే దేవునికి స్తోత్రం. విధేయత పరీక్షించాలంటే ఒకడు విధేయుడు కాదు తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఒక పని చెప్పి చేస్తాడో లేదో నువ్వు చేస్తావో లేదో నీ విధేయతను పరీక్షించడానికి, విధేయుడివి విధేయురాలని నువ్వు నిరూపించుకుంటే నీకు రక్షణ ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ బాప్తిస్మము. మిగతా ఆజ్ఞలన్నీ రక్షణ పొందిన వాళ్ళకే ఉన్నాయి. రక్షణ ఇంకా పొందలేదు, ఇప్పుడు పొందాలి. దేవుడు మనకు రక్షణ ఇవ్వాలి. ఇవ్వకముందు నాకు విధేయత చూపించుకోవాలనేది ఒకే ఒక ఆజ్ఞ బాప్తిస్మం. బాప్తిస్మము ద్వారా నీవు దేవునికి లోబడుతున్నావు. బాప్తిస్మం ఇచ్చే దైవజనుడు నీళ్ళలో దిగుతాడు. ఆయన ఏమనుకుంటాడు? నేను ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నాను? ఇవ్వమని ఆ పెద్ద ఆయన చెప్పాడు. నాకు ఇండియన్ గవర్నమెంట్ కానీ రాజ్యాంగం కానీ ఎవరు చెప్పడా, సృష్టికర్త దేవుడు చెప్పాడు. బాప్తిస్మం ఇవ్వమని ఆయన చెప్పాడు కనుక నేను తీసుకునే వాళ్ళు కూడా ఏమనుకుంటారు? బాప్తిస్మం పొందమని రక్షకుడు చెప్పాడు కనుక నేను బాప్తిస్మం పొందేవాళ్ళు కూడా యేసుని దృష్టి పెట్టారు. ఇస్తున్న దైవజనులు కూడా దేవునికి లోబడి ఇస్తున్నారు. దేవుడు ఇద్దరిని చూస్తాడు. ఇతడు నాకే లోబడుతున్నాడు, ఆ వ్యక్తి కూడా నాకు లోబడుతున్నాడు. ఇతడు నాకు లోబడుతున్నారు. విధేయత నాకు నచ్చారు రండి. సుభాష్ సరే, నేను ఈ అబ్బాయి రక్షణ, అబ్బాయికి నేను నిత్య రక్షణ ఇచ్చేస్తాను అని చెప్పి అప్పుడు వస్తాను. బాప్తిస్మము పొందడమే రక్షణ పొందడం. ఈ బాప్తిస్మ దినమే రక్షణ దినం. బాప్తిస్మం లేకుండా రక్షణ ఉండదు. 10 సంవత్సరాలు రావచ్చు, 100 సంవత్సరాలు చర్చికి రావచ్చు, రక్షణ ఉంటుంది. 100 సంవత్సరాలు క్రిస్మస్ కేకులు కట్ చేసి స్టార్లు పెట్టి ఎన్నైనా చేయవచ్చు. ఎన్ని చర్చలకైనా కోట్ల రూపాయలు కానుకలు ఇవ్వచ్చు. నీకు రక్షణ ఉండదు. నమ్మి స్టార్ పెట్టువాడు రక్షింపబోను అని చెప్పాడా? నమ్మి దశమ భాగం ఇచ్చినవాడు రక్షింపబోతున్నాడు. ఏమని నమ్మి రెగ్యులర్గా చర్చకు వచ్చినవాడు రక్షింపబోతున్నాడు. నమ్మి సభలలో పాటలు పాడేవాడు రక్షింపబోతున్నాడు.
అవన్నీ కాదు బాబు, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడు. దేవునికి స్తోత్రం కలిగిన స్టార్ పెట్టండి, పర్లేదు. నేను కూడా ఇది కొద్ది స్టార్ పెట్టాను నిజాంపేట చర్చికి కాదు. దాంట్లో రక్షణ రాదు, సరదా పెట్టుకుంటాం. దాంట్లో రక్షణ వచ్చేదే ఉండదు. పాటలు నేను రాశాను, రాగాలు పెట్టాను, పాడాను, రికార్డింగ్ చేసి, గ్రంథాలు రాశాను. వీటి ద్వారా రక్షణ రాదు. రక్షణ వచ్చింది కాబట్టి ఈ పనులు చేస్తాను. రక్షణ నీకు ఇవ్వాలంటే ఆయన చెప్పిన పని చేయాలి. తనకు విధేయులైన వాడికే నిత్య రక్షణ. రక్షణ ఇవ్వకముందు నీ విధేయత పరీక్షించడానికి యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ బాప్తిస్మం. చాలా మంది ఈ పొరపాటు చేస్తారు. నేను చర్చకి వెళ్తున్నాను అన్ని మానేసా, సినిమాలు కూడా మానేసా. నేను ఇదే తప్పు చేయను కనుక నేను పరలోకి వెళ్తాను. అదే నువ్వు నమ్మి ఏళ్ళ తరబడి చర్చిలకు పోయి బాప్తిస్మం పొందకుండా కొంచెం అవిధేయుల కింద లెక్కకొచ్చావు. ఏళ్ళ తరబడి నమ్మాము, నీ కాలు చేయి బాగానే ఉంది, ఆరోగ్యంగా ఉన్నావు, అన్ని పనులు, అన్ని వ్యాపారాలు, వ్యవహారాలు అన్ని చేసుకుంటున్నావు. ఒక్క బాప్తిస్మం, ఒక నిమిషం పని చేయలేకపోయావు. అవిధేయుల లెక్క కింద దేవుడు నీకే రాస్తాడు. బాప్తిస్మం నాకు కావాలి అని నీవు బలవంతపు ఇదిగో నీవు నాకు బాప్తిస్మం ఇచ్చడు రాటండి అని నీవే బలవంత పెట్టి బాప్తిస్మం తీసుకుంటే దేవుడు వేరే పట్టీలో నీ పేరు రాస్తుంది. ఈమె విధేయులు, ఇతరులు విధేయులు. బాప్తిస్మ జలాలలో లోపల దానికి చాలా పెద్ద శాస్త్రం ఉంది. చెప్పాలంటే బోల్డ్ విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పిన సమయం సరిపోదు, సందర్భం కూడా ఇప్పుడు కాదు. అసలు నా టాపిక్ అది కాదు. నేను ఇంకా నా టాపిక్లో రాలే. ఇదంతా ఉపోద్ఘాటం. ఇలాగా ఇదంతా అవన్నీ వదిలేస్తున్నాం. బాప్తిస్మం ఎందుకు ఎలాగా మనం ఏది సింహనాథం రాజ్యం నీటి బాప్తిస్మం ఏ నామంలో ఎప్పుడు ఎలాగా ఒక సింపుల్ సత్యం చెప్తాను. ఏంటంటే విధేయతను పరీక్షించడానికి బాప్తిస్మమునే ఎందుకు దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. ఇంకేదైనా ఇవ్వచ్చు. విధేయతను పరీక్షించడానికి బాప్తిస్మం పొందడమే ఒక పరీక్ష అనే ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు. ఇంకేదైనా ఇవ్వచ్చుగా అని అంటే అది దేవుడి ప్రేమకు నిరూపణ. ఎందుకంటే ఇక ఏ ఆజ్ఞ ఇచ్చినా అందరూ రక్షణ పొందలేదు. ఉదాహరణ, కనీసం గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి నేను రక్షణ ఇస్తాను అన్నాడు. ఎన్ని కోట్ల మంది నరకానికి పోతాను. కనీసం 10 లక్షలు ఫీజు కట్టిన వాళ్ళకు నేను రక్షణ ఇస్తాను అన్నాడు అనుకోండి. మరి నిరుపేదలందరూ నరకానికి. 10 లక్షలు ఎంతమంది? 10,000 తెలియని వాళ్ళు ఉన్నారు. మహాజ్ఞానవంతులకే రక్షణ ఇస్తానంటే అమాయకులు నిరుపేద. కొంతమందికి అదే చదువు మాత్రం బుర్రకెక్కదు. ఎంత ట్రై చేసినా వాడు 10th క్లాస్ కంటే 7 సార్లు 10 సార్లు. ఒక ఆయన మొన్న అక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో 10th క్లాస్ పాస్ రావడానికి ట్రై చేసి 70 ఏళ్ళు వచ్చినాయి. 70 ఏళ్ళ తర్వాత 10th పాస్ అయ్యాడు. ఎట్లా అయ్యాడంటే కోవిడ్ పాస్ అయ్యాడు. కోవిడ్ పాస్ అయ్యాడు.
అందరూ ఆయనకు పోయి పుష్పగుచ్చాలు పట్టుకుంటారు, కంగ్రాచులేషన్. ఈ లోపల ఆయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కట్టినాడు, పిల్లల పెళ్లిళ్ళు చేసేసాడు. ఆయన పట్టు వదలకుండా పట్టు విడుకొని ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ రాస్తానే ఉన్నాడు. 72 దేవుని దయ వలన ఆయన ముగ్గురు సరిపోయి ఈ బ్యాచ్ అందరూ అదే పాస్. రేపటి వచ్చిన విషయం లేదు, చాలా మంది చదువుతారు కనుక కొంతమంది గుర్రం దగ్గర చదువు బాగా చదువుకున్న వాళ్ళకి రక్షణ ఇస్తానంటే ఎంతో మంది నరకానికి వెళ్తారు. పోనీ ఒక 10 మైళ్ళు పరిగెత్తి వచ్చిన వాళ్ళకి నేను రక్షణ ఇస్తాను అంటే పాపం 2 కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది, వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. కొండెక్కి దిగిన వాళ్ళకే రక్షణ ఇస్తానంటే పాపం కాళ్ళు లేని వాళ్ళందరూ నరకానికి. అంటే వేరే ఆజ్ఞ ఇచ్చినా సరే, ఒక డబ్బులు కట్టమని కానీ, జ్ఞానం సంపాదించమని కానీ, కష్టమైన కార్యాన్ని సాధించమని కానీ, ఏది చెప్పినా సరే అందరూ చేసే పని కాదు. ఈ బాప్తిస్మం ఒకటి చూశారు, చదువుకున్నవాడైనా పొందొచ్చు, చదువు లేనివాడైనా, ధనవంతుడైనా పొందొచ్చు, ధనం లేనివాడైనా, బలవంతుడైనా పొందొచ్చు, చాలా బలహీనులైనా పొందొచ్చు. కొంతమంది హాస్పిటల్లో ఉండగా ఎవరో కరపత్రం ఇస్తే చదువు మారు మనసు ఏసయ్యా మరి నేను చచ్చిపోతే నాకు రక్షణ అని అడిగితే మరి వాళ్ళు బాప్తిస్మం ఇచ్చారు. బాప్తిస్మ ట్యాంక్ దాకా మోసుకొచ్చారు, నడవలేదు. ఆ ట్యాంక్ దగ్గరకు మోసుకొచ్చినాక వాళ్ళకు 2 చేతులతో బయటనే అన్ని ప్రశ్నలు అడిగేసి అటొక పాస్టర్ ఇటొక పాస్టర్ నిలబడి 2 చేతులతో వాళ్ళని పసిపాపలా చెప్తుంది తల్లి కుమార పరిశుద్ధాత్మ చావసిద్ధమై ఉన్న బలహీనుడు కూడా పొందగలిగిన అవలీలగా చేసే కార్యక్రమం బాప్తిస్మం. దానికి ఖర్చు కాదు, కష్టము కాదు, బలం అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, ఎవరైనా అందరూ రక్షణ పొందటానికి వీలుగా, అందరూ తమ విధేయతను పరీక్షించుకోవడానికి నిరూపించుకోవడానికి వీలుగా, విధేయత నిరూపించుకోవడానికి వీలుగా అందరూ చేయగలిగిన సులభమైన పనిని దేవుడు నియమించాడు. అదే బాప్తిస్మము. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఇంకా బోర్డు శాస్త్రం ఉంది, అవన్నీ మనకు అవసరం లేదు. బాప్తిస్మ జలాల వలన తమ విధేయతను నిరూపించుకోవాలి. శిలువ రక్తమును, శిలువ యజ్ఞమును విశ్వసించి ఆ యజ్ఞ పురుషుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి నువ్వు బాప్తిస్మం పొందావంటే, ఏదైనా తోటలో ఆదాము చేసిన పొరపాటుకు ఇప్పుడు నువ్వు రివర్స్లో నడుస్తున్నావు. చెప్పిన పని ఆదాము చేయలేదు, వద్దు అన్న పని చేశాడు. ఈమెమో చెయ్యమన్న పని చేస్తాడు. ఆదాము ఒక స్టెప్ రాంగ్ డైరెక్షన్లో వేశాడు, అక్కడి నుంచి నువ్వు సరైన దిశను అడుగు వేస్తున్నావు. కనుక రివర్సల్ ఆఫ్ ఆడమ్స్ మిస్టేక్, ఆదాము పొరపాటు యొక్క వ్యతిరేక కాదు. ఎందుకంటే ఆయన లోపడలేదు, లోపడుతున్నావు. కనుక టెక్నికల్గా పరలోక తలుపాలు నువ్వు క్వాలిఫైడ్ అయిపోతావు రక్షణ కొరకు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మరి కొంతమంది రక్షణ మరి పొందడానికి అవకాశం లేకుండానే చచ్చిపోతాం. అంటే బాప్తిస్మం పొందడానికి అవకాశం లేకుండా చచ్చిపోతారు. వాళ్ళ సంగతి ఏంటంటే అట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు. అందుకే యేసయ్య 2
నేరస్తుల మధ్యలో ఆయన వేలాడి శిలువ యజ్ఞం జరిగించాడు. ఇటొక నేరస్తుడు, ఇటొక నేరస్తుడు. ఒకవైపు నేరస్తుడేమో చివరి వరకు కఠిన హృదయుడు, యేసును అవహేళన చేశాడు, అపహాస్యం చేశాడు. దేవుడు ఏమో నువ్వు రక్షకుడు కదా, నేను నువ్వు రక్షించు, మమ్మల్ని కూడా రక్షించవయ్యా అని వాడు ఆ స్థితిలో కూడా యేసును అవహేళన చేస్తున్నాడు. అవతల ఉన్న దొంగ కూడా వాడు కొంతకాలం గొంతు కలిపాడు, ఇద్దరు కలిసి అవహేళన చేశారు. కాసేపు వాడికి మనోనేత్రాలు తెరుచుకున్నాయి. ఇంత శ్రమను ఆయన ఎంత హుందాగా భరిస్తున్నాడు. ఈయన సామాన్యుడు కాదు అనుకునేసరికి వాడు మనోనేత్రాలు తెరుచుకున్నాడు. ఇది నిజముగా దేవుడి కుమారుడు అని అర్థమైంది. యేసయ్య, దేవుని రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవైపు ఏమో మారు మనసు పొందని నేరస్తుడు, ఇటువైపు మారు మనసు పొందిన నేరస్తుడు. వాడు దొంగ మారు మనసు పొందాడు, యేసునందు విశ్వాసం ఉంచాడు, ప్రార్థన చేశాడు, కానీ బాప్తిస్మం పొందలేదు. బాప్తిస్మం పొందాడా? యేసు నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యంలో అనంటే జ్ఞాపకం చేసుకుంటాను. ముందు నువ్వు ఆ మేకులు ఊడబీక్కొని నువ్వు పోయి బాప్తిస్మం పొందిరా, అప్పుడే రక్షణ ఇస్తాను అని అనలేదుగా. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటున్నాను. మరి అతను చిరకరింపు పొందలేదు, ముంచడము పొందలేదు, జెండా కింద ప్రమాణము చేయలేదు, బాప్తిస్మం గొడవే లేదు ఆయనకు. అలాంటి వాడు ఏ బాప్తిస్మం పొందని వాడు పరలోకానికి వెళ్ళగలిగితే, ఇప్పుడు నువ్వు బాప్తిస్మం కావాలి 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 బోధన చేస్తున్నావు అని నన్ను ఎవరైనా అడుగుచ్చు. అది సమంజసమైన ప్రశ్న. ఇక్కడ దాని జవాబు ఏంటంటే, దేవుని ఆజ్ఞలన్నీ పాటించే అవకాశం ఉన్న వాళ్ళకు మాత్రమే అన్వయించబడతాయి. ఇది ఇటర్నల్ ప్రిన్సిపల్ రాసి పెట్టుకుంది. దేవుని ఆజ్ఞలన్నీ పాటించడానికి అవకాశం ఉన్న వాళ్ళకి అన్వయించబడతాయి, వర్తిస్తాయి. రెండు చేతులు ఎత్తి మనం దేవుని స్తుతిద్దాం హల్లెలూయా అని చెప్తాడు పాస్టర్ గారు. సభలో ఉన్న ఒక ఆయన సైనికుడు యుద్ధంలో ఒక చేయబోయింది. ఆయన రెండు చేతులు ఎట్లా ఎత్తుతాడు? ఒకటే ఉంది. రెండు చేతులు ఉన్నోడు ఎత్తండి అంతే, లేక ఒకటితో ఒకటి ఎత్తు. ఆజ్ఞలు అనేవి అవకాశం ఉన్నప్పుడే వర్తిస్తాయి. సరే, కోనసీమలో చాలా సంవత్సరాల కింద నేను ఇంకో పాస్టర్ వాక్యం చెప్తున్నాను. ఆయన పాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్. అందరూ బైబిల్ తెచ్చుకున్నారా లేదా, బైబిల్ ఉన్నాడు, బైబిల్ పైకి ఎత్తి పట్టుకోండి అని అన్నాడు. తెచ్చిన వాళ్ళు ముందు ఒక ముసలమ్మ దాన్ని తెచ్చుకోండి బైబిల్. ఇంకా ఆమె మీద అర్ధగంట సేపు ప్రసంగం చేశాడు. బైబిల్ తెచ్చుకోవాలి, ఆ ధర్మశాస్త్ర వాక్యములు చదవాలి, ధ్యానించాలి అని డివోషన్ చెప్పిన మాటలు అన్నీ చెప్పాడు. ఏమ్మా బైబిల్ తెచ్చుకోలేదని కోపడ్డాడ. అట్లాగే వెళ్తుంది పాపం. పెద్ద మంది ముసలమ్మ, ఏంటమ్మా నేను చెప్తుంటే బైబిల్ తీయండి, చూడు బైబిల్ కోపం. చదువుకోలేదు బాబయ్య, ఆమె చదువుకోలేదంట పాపం. ఈయనేమో బోధన చేస్తున్నాడు. దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రములు చదువువాడు, విని ధ్యానించువాడు ధన్యుడు. అంటే చదువున్న వాళ్ళకు, చదువు లేని వాళ్ళు ఎలా చదువుతారు బైబిల్? ఎప్పుడో విన్న ప్రసంగాలు ధ్యానం చేసుకుంటారు.
కనుక ఏదైనా ఏ ఆజ్ఞ అయినా అవకాశమును బట్టి మాత్రమే అన్వయించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవకాశం లేనప్పుడు నేరము ఆరోపించబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పరిపూర్ణ న్యాయం. కనుక సెలవు మీద దొంగ వాడు దిగొచ్చి బాప్తిసం పొంది మళ్ళీ వస్తాడు. సార్ కొంచెం మేకులు తీయండి, బాప్తిసం పొందాలి, మళ్ళీ వచ్చి ఇప్పుడే వస్తాం, మళ్ళీ అప్పుడు సేవ కూర్చుందంటే వాళ్ళు వదులుతారు. రోమా సైనికులు నువ్వు అటే పోతావు బాబు, మాకు తెలుసు. మళ్ళీ దొంగోడా నేను 2 సంవత్సరాలు జైల్లో పెట్టి ఇప్పుడు సిలువ చంపుతున్నాను. భయంకరమైన నేరస్తులు. బాప్తిసం కథ చెప్తావు, నాటకాలు ఆడుతున్నావు. నువ్వు బాప్తిసం పోతావు, మళ్ళీ వస్తావని గ్యారెంటీ ఏంటి? ఒప్పుకోరు వాడు. అందుచేత వాడు దిగి వచ్చే అవకాశం లేదు కనుక బాప్తిస్మం లేకుండానే అతడికి రక్షణ యేసయ్య. నువ్వెందుకు పొందలేదు బాబు అని ఒక ఆయన అడిగారు. ఎందుకు పొందలేదంటే సిలువ మీద దొంగ బాప్తిస్మం పొందలేదు కదా సార్, అందుకే నేను కూడా పొందలేదు అన్నాడు. మంచి మాట చెప్పేవారు. నువ్వు సిలువ కింది దొంగవు కదా, సిలువ మీద దొంగ కాదు, నువ్వు సిలువ కింది దొంగవు కదా. ఆ కోటా కిందికి నువ్వు రావాలంటే నిన్ను ముందు సిలువేస్తావు. సిలువేసిన తర్వాత అప్పుడు నువ్వు సువార్త చెప్తావు. అప్పుడు నువ్వు నమ్మాలి పాప క్షమాపణ కొరకు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు యేసయ్య అంటాడు, శిలువ మీద ఉన్నావు కదరా, నువ్వు ఆ దొంగ కోటాకి నువ్వు వచ్చేది పరుదంటే. మరి శిలువ ఏమంటావు? నువ్వు శిలువ మీద దొంగ కోటా కింద నువ్వు కింద నడుస్తే ఎలా వస్తావు? అలాంటి వర్గము ఒక శిలువ మీద దొంగ మాత్రమే. చాలా మంది ఉంటారు, హాస్పిటల్స్ లో ఉంటారు, చివరి దశలో మారు మనసు పొంది యేసయ్యను చంపి ప్రాణం వదిలేస్తారు. పరదశలో ఉంటారు. కానీ నువ్వు ఆరోగ్యంగా ఉండి ఊరంతా తిరుగుతావు, అన్ని పనులు చేసుకుంటావు. ఒక్క బాప్తిస్మం మాత్రమే నువ్వు పొందలేవు. పెద్ద పెద్ద స్టార్లు పెడతావు, అన్ని కార్యక్రమాలు చేస్తావు. నువ్వు ఒక బాప్తిస్మం దగ్గర మాత్రం ఈ దొంగలాజ్యం ఒకటి, వాడు పొందలేదు కదా నేను పొందలేదు అని. నీకు మాదిరి పురుషుడు సెలవు మీద దొంగన చేసుకున్నావు ఏంటండి? అందుకు దొంగలాజిక్ అన్నాడు. మనం అనుకరించవలసిన మాదిరి పురుషుడు ఆ దొంగోడా యేసయ్య. అది యేసయ్య పొందాడుగా. దేవుని దగ్గర మన పనికి మాదిరి తెలివితేటలు ఉపయోగిస్తే తోలు ఊడిపోతుంది. ఎరా నేను పొందాను కదా మరి అంటాడు ఆయన. ఆ దొంగోడు పొందలేదు కనుక నేను పొందను అనగలిగావు, కానీ నా ప్రభువే బాప్తిసం పొందాడు కదా, నేను కూడా పొందాను. ఎందుకని నేను పొందాను? పొగక పొగకి ఈవిడ అవిధేయుడు అగ్నిగుండంలో పంపిస్తాడు. ఈ చిన్న పొరపాటు చేసి అనేక మంది అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. బాప్టిజం ఈజ్ ఎసెన్షియల్. బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే మనము విధేయుల లెక్కలోకి గుంపులో వస్తాము. అప్పుడు దేవుడు మనకు నిత్య రక్షణ ఇస్తాడు. యేసయ్య మనకు నిత్య రక్షణ ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు మన మెడలో బోర్డు వేస్తారు. ఏంటంటే ఈమె నీతిమంతురాలు, ఇతడు నీతిమంతుడు. ఇంకా మనలో కొన్ని చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. అసూయ ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, ఉంటాయి. అయినా సరే పరిశుద్ధులుగా వీళ్ళను మార్చడానికి దేవుడే నరావతారం ఎత్తి సిలువలో యజ్ఞమైనాడు, మరణించి లేచాడు అనే విషయం వీళ్ళు నమ్మారు, దేవునికి లోబడ్డారు. కనుక వీళ్ళు మిడకాయలో బోర్డు అయితే వచ్చేసి వీళ్ళందరూ నీతిమంతులు, నీతిమత్వమును ఉచితముగా పొందిన వాళ్ళు. అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏం ప్రాసెస్, ఏమి ప్రక్రియ మొదలవుతుందంటే వీళ్ళను
ముందుగా డాక్టర్ని పిలిచి తర్వాత డాక్టర్ని చేసే ప్రక్రియ ఎలా జరిగిందో, ముందుగా పరిశుద్ధులని పిలిచి తర్వాత నిజముగా పరిశుద్ధులను చేసే ప్రక్రియ మొదలైంది. చిన్నప్పుడు డాక్టర్ గారు అని నేను పిలిచి ముద్దు పెట్టుకునే ఉన్నాడు నిజంగా డాక్టర్. అనగా పరిశుద్ధులను దేవుడు పిలిచి 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో నిజంగా పరిశుద్ధురాలు అయిపోతారు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. అలాంటి నీతిమంతులకు ఇప్పుడు ప్రసంగ ప్రారంభం. మనిషిమైన అంతరిక్షంలో బుద్ధిజీవుల్లో ఉన్నారు, ఎందుకైనా భూమి మీద అయితే బుద్ధిజీవులు ఉన్నారు. గంటసేపు ఇప్పుడు ప్రసంగం మొదలంటాడు. దేనికైనా డిసిప్లిన్ ఉండాలండి. టైం ప్రకారం మాట్లాడే టైం ప్రకారం. నేను కూడా ఇంకా పరిశుద్ధపరచబడలేదు, ఇంకా టైం ప్రకారం ముగించిన పరిశుద్ధత నాకు రాలేదు. వెళ్ళిగా నేను పరిశుద్ధపరచబడుతున్నాను. పూర్తిగా నేను సంపూర్ణమైనప్పుడు టైం ప్రకారం మొదలుపెట్టి టైం ప్రకారం ముగిస్తాను. తనకి బోధన నాకు రాలేదండి. బోధన చేయడం నేర్చుకోవాలా, ఇదే బాధ. అసలు నేను చెప్పబోతున్న విషయానికి పునాది వేయడానికి గంట అవుతుంది. గంటలో ఏం ముగిస్తాను? ఇప్పుడు ఫౌండేషన్ వేసే బేస్మెంట్, ఇప్పుడు ఇల్లు కట్టాలి. ఇప్పుడు నీతిమంతునికి కలుగు ఆ పొదలు అనేకములు. ఇది సంగతి. ఇప్పుడు ప్రసంగం ఇది. అనగా యేసు రక్తములో కడుగబడి దేవుని కృప చేత నీతిమత్వము నొందిన వారికి అనేక ఆపదలు ఎందుకు కలుగుతాయి? మనం ఎన్నో ప్రసంగాలు వింటుంటాం. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఎందుకు శ్రమలు వస్తాయి? విశ్వాస జీవితంలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. యోబు యొక్క సహనమును గురించి మీరు వినించి ఉన్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి యోబు యొక్క సహనాన్ని గూర్చి వింటారంటే మీకు కూడా అట్లాంటి పరిస్థితులు వచ్చే అవకాశము ఉందన్నమాట కదా. యోబుకు శ్రమలు వచ్చినవి. నీతిమంతులందరికీ దావీదు ఎన్నో శ్రమలను అనుభవించాడు. అలాగా యోసేపు ఐగుప్తులో ఎన్నో శ్రమలను అనుభవించాడు. ఇర్మియా శ్రమలను అనుభవించాడు. ఆదిమ సంఘ విశ్వాసులందరూ శ్రమలను అనుభవించారు. ఎందుకు అనేది ప్రశ్న. ఇప్పుడు నేను మీకు ఒక టెక్నికల్ పాయింట్ పరిచయం చేసి ముగిస్తాను. విశ్వాసికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే దేవుని మీద అచంచలమైన విశ్వాసము. అచంచలం అంటే కదల్చడానికి వీలు లేని నమ్మకం ఉండాలి, పట్టుదల ఉండాలి, ఓపిక ఉండాలి. ఇవన్నీ చెప్తాం. ఒక్కొక్క ప్రసంగం. ఒక ప్రసంగం ఏమో మీరు సడగవద్దు, దేవుడి మీద ఎప్పుడు కూడా మనం నేరారోపణ చేయొద్దు, దేవుడిని ప్రశ్నించొద్దు, ఓర్చుకోవాలి. ఎందుకండి అసలు శ్రమలు రావడానికి అవసరమే ఉంది? రక్షించిన దేవుడు ఈ శ్రమలు లేకుండా మనల్ని చేయలేడా? ఏ జవాబు చెప్పినా అది మనం ఒప్పుకునేటట్టు ఉండదు. అది మళ్ళీ మనస్సాక్షి తిరగబడుతుంది.
గొప్ప గొప్ప మాటలు చెప్తారు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే విలువైన మీ విశ్వాసం. నాకు చిన్నప్పుడు ఎల్కేజీ చదవాలనిపిస్తుంది. అది చూడు భయ్య, అవన్నీ సరైన లాజిక్ కాదు. నేను మనిషిని కాబట్టి నన్ను పరిశుద్ధులు చేయడానికి నువ్వు ఈ కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో అగ్ని చేత సువర్ణము అని గొప్ప గొప్ప స్టోరీ చెప్పావు. మరి కెరూబులు ఎట్లా పరిశుద్ధులైనారు? సెరాఫులు ఎట్లా పరిశుద్ధులైనారు? పరలోకంలో దేవదూతలు ఎట్లా పరిశుద్ధులయ్యారు? వాళ్ళకు రోగాలు వస్తున్నాయి, అప్పులు అవుతున్నాయి. ఏ అప్పులు జబ్బులు, ఏ రోగాలు, ఏ శ్రమ, ఏ కొలిమి లేకుండా వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉన్నప్పుడు మమ్మల్ని కూడా అలా చేయవచ్చు కదా. పాయింట్ అనే కదా, ఆలోచించాల్సిన పాయింట్ అనే కదా. దేవుడు తలుచుకుంటే ఏ ఇబ్బంది పెట్టకుండా కూడా మనల్ని పరిశుద్ధులుగా చేయగలడా లేడా? మళ్ళీ కదా, అది తప్పకుండా మన శ్రమలే ఉండాలంటే దేవుని చేత కదా, శ్రమలు లేకుండా పరిశుద్ధపరచడం చేత కదా. అంటే దేవుని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏం చెప్తున్నా, మొదట్లో నేను ఉన్నప్పటి నుంచి కూడా నాకు కొన్ని అసలు బుర్ర తిరగబడుతుంది నా మనస్సాక్షి. మనం పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకు జీవించాలంటే పరలోకానికి వెళ్ళాక దేవుడు కిరీటం ఇస్తాడు. అంటే సేమ్ ఎట్లా ఉంటుందంటే, అరే నువ్వు కాసేపు అల్లరి చేయకుండా ఉంటే నీకు క్యాటబరీ చాక్లెట్ ఇస్తానట్టు. ఏమండి, నువ్వు బాగా కష్టపడి చదువుకోరా, 10th క్లాస్ ఫస్ట్లో పాస్ అయితే నేను నీకు సైకిల్ కొనిస్తాను అన్నట్టు. అంటే ఏదో ఒక బహుమానం వస్తుంది అని ఆశపడి, అంటే ఇదొక రకం లక్ష్యమే కదా. ఒక అబ్బాయిని నేను చూశాను, నేను 10th క్లాస్ ఫస్ట్లో పాస్ అయితే ఫస్ట్ క్లాస్ సైకిల్ కొనిస్తానంటే వాడు ఆయన సైకిల్ వచ్చినట్టు అది సైకిల్. ఎందుకంటే వీటికి హోప్ లేదు, చేసిన ఫస్ట్ వచ్చే అవకాశం ఎందుకులేనా, నీకంటే ఖర్చు వెళ్ళాలి. మళ్ళీ నాన్న మీద చాలా పడ్డట్టు, ఎందుకు నాన్న చాలా ఖర్చుల్లో నా వదిలే సైకిల్. పరలోకంలో మనం ఏదో ఇంకొక చాలా విచిత్రమైన పరలోకం ఎందుకు వెళ్ళాలంటే బంగారు వీధులు, వీటికి బంగారు వీధుల మీద ఆశ. అంటే అసలు బేసికల్లీ బంగారం మీద భ్రమ అయితే పోలే. నేను చెప్తున్నా, కాళ్ళ కింద తొక్కి నడవడానికి బంగారం అయితేనేమో తార్ రోడ్ అయితేనే. తార్ రోడ్ మీద నడిచిరండి, వచ్చినాక ఇంట్లోకి వచ్చి ఉన్న బంగారం కాస్త నేల మీద వేసి దాన్ని తొక్కి చూడండి, ఏమైనా సుఖంగా ఉంటుందా? మరి కాళ్ళతో తొక్కి నడవడానికి బంగారం అయితేనేమి, సిమెంట్ రోడ్ అయితేనేమి, తార్ రోడ్ అయితేనేమి, అది గొప్ప ఏంటి అసలు? బంగారం ఏంటండి? పంచభూతములు మిక్కటమైన మేంద్రముతో లయమైపోయినాక బంగారం ఎక్కడ ఉంటుంది? అంటే పరలోకమును గురించి మనకి ఇంకా సరైనటువంటి అభిప్రాయము లేదు. ఇంకా చిన్నపిల్లల టైంలోనే మాట్లాడుతున్నారు. ముందు మీరు శ్రమలు వస్తాయి, సహించండి, మీకు కిరీటం ఇస్తారు. ఇది పోదు. అసలు శ్రమలు ఎందుకు రావాలండి అంటే అదంతా దేవుడి చిత్తం. ఎందుకు దేవుడి చిత్తానికి ఒక లాజిక్ లేదా? దేవుడి చిత్తానికి ఒక కారణం లేదా? ఇప్పుడు
నేను ఊరికే కుర్చీలో కూర్చున్నాడు ఎడాపెడ కొట్టేసి కర్రలతో పిడుగుతుందో బాగా కొట్టేసి ఆ క్షణం 1,00,000 రూపాయలు ఇచ్చి నేను కొట్టిన దెబ్బలన్నీ తిన్నావు కానీ 2,00,000 రూపాయలు. ఇది ఏమీ సాధారణ 1,00,000 ఇవ్వాల్సిన ఇచ్చేసే ముందే నన్ను కడుపులో గుద్ది దొంగలో గుద్ది నన్ను ఉప్పు మీద గుద్ది నన్ను మొత్తం అంతా దోసకాయ వచ్చేలాగా నన్ను కొట్టేసి నేను కొట్టిన దెబ్బలు బాబుగా సహించి కుమారుడా ఇదిగో నీకు నేను 1,00,000 రూపాయలు ఇచ్చు. అంటే నీకు పిచ్చి పెట్టిందా లేకపోతే నాకు పిచ్చి పెట్టిందా? ఏం పాయింట్ అండి నాకు అర్థం కాదు. అసలు చిన్నప్పటి నుంచి కూడా దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ అనిపించింది. అంతా అసలు రైట్ కాదు. అసలు సంగతి ఏదో వీళ్ళకి తెలియదు అనుకున్నాను మొదటి. అసలు సంగతి ఏది ఉంది పాస్టర్కి తెలియదండి. అంత ఇల్లాజికల్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నా పెరిగాను. ఇదంతా రైట్ కాదు. దేవుడు ఏమన్నా పిచ్చోడేటండి. ఊరికనే నువ్వు కూర్చుంటే వచ్చి నేను బాగా బుద్ధి బాగా వచ్చుకుంటే ఇదిగో కోటుకుంటాను ఒక పిచ్చోడు కూడా చేయగలగా. అట్లా ఉండే ప్రసంగాలు కదా. మరి నువ్వు తెలుగు మనిషి అంటే పట్టుకున్న బాగుంటారు ప్రసంగా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తున్నావు అనుకుంటున్నానే ఉంటుంది. ప్రియులారా ఒక్క ముక్క చెప్పి ముగిస్తుంది. అసలు రక్షణ ఎందుకండి అంటే మనం పాపులం కాబట్టి. పాపులం ఎందుకు అయ్యామండి అంటే ఆదాము అవిధేయుడైనా. ఆదాము ఎలా అవిధేయుడైనా అంటే సర్పం వచ్చి అట్లా చేశాడు, పడేశాడు. ఆ సర్పం గాడేవాడు వాడికి ఉన్న దుర్గా వాడు ఎందుకు వచ్చాడు? వాడి పని వాడు చూసుకోకుండా పెంచి ఆధారపడి పని కట్టుకోవాలి. ఎందుకు అలా చేశాడు? చిక్కని ప్రశ్న. ప్రియులారా ఇంకొక బుక్క ఎక్కువ చేస్తారు. ఏంటంటే ఇటు నుంచి అటు చూస్తే ఏమీ అర్థం కాదు. మనము ఉన్నటువంటి కాలము నుండి, ఈ స్థలము ఈ కాలము నుండి ఆలోచిస్తే మనకు అసలు ఏమీ అర్థం కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక మాటతో మొదలవుతుంది. అదేమిటంటే ఆదియందు, ఇన్ ద బిగినింగ్. ఎందుకో తెలుసా? ఆదియందు అనే మాట మీద దృష్టి పెడితే మీకు ప్రస్తుతం అర్థమవుతుంది. ఆ ఆదియందు ఏం జరిగిందో పట్టించుకోకపోతే నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా 1000 సంవత్సరాలు పరిశోధించినా ఏమీ అర్థం కాదు. ఇంకా కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తావు. అసలు విషయం ఏమిటంటే మనిషిని ఎందుకు వాడు పడేశాడు పాపంలో. దేవుడు వచ్చి రక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ శ్రమలు ఎందుకు వస్తుంది? ఎందుకంటే ద హోల్ పాయింట్ ఏంటంటే మనమందరము మొట్టమొదటి స్టెప్పులో రక్షణ పొందకుండా ఉండాలని ఆ సర్పం నాడి ఆశ. రక్షణే మనం పొందొద్దు, అది సర్పం యొక్క ఆశ. రక్షణ ఒకవేళ మీరు పొందితే తరువాత కూడా మీరు సంపూర్ణులు కాకుండా ఉండాలని వాడి ఆశ. మీరు పరిశుద్ధులు కావద్దు, మీరు సరిగేవారుగా ఉండాలి, గొడిగేవారుగా ఉండాలి, అపనమ్మకస్తులుగా ఉండాలి, దేవుని మీద విసుగు చెందేవారుగా ఉండాలని ఆ సర్పం యొక్క ఆశ. ఇది వాడి స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. వాడు ఎందుకు వచ్చాడు అక్కడికి? ఏదైనా తోటకి ఎందుకు వచ్చాడు? అక్కడ పాపంలో మానవ జాతిని ఎందుకు పడేశాడు? మళ్ళీ మానవ జాతిని దేవుడు రక్షిస్తే రక్షింపబడ్డ వాళ్ళలో కూడా వాడు ఎందుకు దాడి చేస్తున్నాడు? ఎప్పుడు శ్రమల పాలు చేసుకుంటాడు, ఏది చేసినా కలిసి రాదు, అన్ని ఇబ్బందులు. ఎందుకు? ఎందుకంటే
ఇది సర్పము యొక్క వాడి ఉనికి కోసం, వాడి బ్రతుకు కోసం వాడు కష్టపడుతుంది. వాడు బతుకు కోసం కష్టపడుతుంది. ఇలా చేయకపోతే వాడికి ఇంకా క్షేమము లేదు, వాడు బ్రతుకు పట్టగట్టే అవకాశం. అసలు విషయం అది ఏమిటంటే, మనలను సడిగేవాళ్ళుగా, గొనిగేవాళ్ళుగా తయారు చేయడంలో వానికి ఒక లాభం ఉన్నది. మనం అలా కాకుండా ఉంటే వాడు నాశనం అవుతుంది. ఎందుకంటే దేవుని మీద ఎప్పటికీ సనగని, గొనగని వాళ్ళుగా అన్ని పరిస్థితుల్లో, సర్వకాల సర్వావస్థలలో దేవుడిని నమ్మి స్తుతించి ఆయనకు లోబడేవాడుగా మనము జీవించగలిగితే సాతాను సర్వనాశనం అయిపోతాం. ఎందుకో తెలుసా? అసలు మనందరం దేవుని కుమారుడైన ఆది సంభూతునికి పెళ్లి కూతురు తయారవుతున్నాం. మనందరం పెళ్లి కూతురుగా. ఎవరైనా మా అబ్బాయికి అమ్మాయిని చూడండి సార్, మంచి సంబంధం చూడండి అనేటప్పుడు ఉన్నంతలో, అవకాశం ఉన్నంతలో ఒక చక్కటి అమ్మాయి, అన్ని మంచి లక్షణాలు కలిగిన అమ్మాయిని కోరుకుంటారు కదా. ఒక సంబంధం తల్లిదండ్రులు చెప్పారు, మా అబ్బాయికి మంచి లక్షణమైన అమ్మాయి కావాలండి అని. ఏంటి లక్షణమైన అమ్మాయి అంటే, వంట వారి పని తెలియాలి, మంచి మర్యాద, పెద్దలను గౌరవించాలి, రక్షణ కూడా ఉండాలి. క్రైస్తవులు రక్షణ ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, అన్ని మంచి పని. ఎంత మంచి అమ్మాయి కావాలంటున్నారు, దేవుడు తాగుతారు కదా. అంత మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి ఇంకా మంచి అమ్మాయి కోరుకుంటుంది, కానీ తాగబోతున్న ఎందుకు చేసుకుంటుంది అంటే అలాగా అక్కడికి మాస్టర్ గారు. మంచి అమ్మాయి భక్తి పరురాలు వస్తే వీళ్ళు మార్చుకుంటుందని మాస్టర్. మగవాళ్ళ సైకాలజీ, మగవాళ్ళ తల్లిదండ్రుల సైకాలజీ ఏంటంటే, ఇంటికి వచ్చే కోడలు చాలా ముఖ్యం. మావాడు మంచిగా ఉన్నాడా లేదా అని కాదు, వచ్చే కోడలు మంచి అమ్మాయి అయిందా. మావాడు ఏదైనా లోపం ఉన్నా ఆమె ఎదుర్కొంటుంది. మావాడు మంచోడు కాదని చెప్పేసి అవినీతి పరురాలను ఒక అమ్మాయిని తెచ్చి చేస్తే ఇద్దరు కలిసి ఇంకా చెడిపోతారు, నా వంశమే నాశనం అయిపోతుంది. కనుక మా అబ్బాయి మంచి చెడ్డల సంగతి మీరు అడగదు, వచ్చే అమ్మాయి మాతో లక్షణంగా మంచి అమ్మాయి కావాలి. ఎవరైనా ఇంటి కోడలు తెచ్చుకునేటప్పుడు ఒక పనికిమాలిన అమ్మాయిని చూడండి పాస్టర్ గారు. ఎందుకంటే మామూలు నికృష్టుడు అని ఎవరైనా చెప్తారా? వీడు 10 మంది 100 మందితో తిరిగినోడైనా సరే అది వీడు చాలా ప్రార్థన పడతాడు. ఏంటో దేవుడు న్యాయమా అంటే అలాగనకండి, వాడు ఎట్లా మారుతాడండి, మరి భాగ్యం బట్టేనే మారుతాడండి. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఇంటి కుమారుడు, ఒక మోపిల్లవాడు, వాడు పెళ్లికి ఎదిగిన తర్వాత దుష్టంతా దేని మీద ఉంటుందంటే, పెళ్లి చెయ్యాలి, ఆ అమ్మాయి సర్వ శుభలక్షణ సంపన్నురాలై ఉండాలి, పరిశుద్ధతలు, జ్ఞానములు, ప్రార్థనలు, రక్షణలు, ఉన్నతమైన అంతస్తు కలిగి అగ్గిలాంటి నిపుణులంటే అమ్మాయి కావాలి. అక్కడైతే మావాడు కూడా మారే అవకాశం. మరి నేను అడిగాను, మరి తాగేవాడు తిరిగేవాడు ఇట్లా కోరుకుంటే, మరి మంచి ప్రార్థనాపరుడైన, పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, ప్రేమతో నింపబడినటువంటి అబ్బాయి ఇంకెటువంటి దాన్ని కోరుకుంటాడు? 3 పూటలు ప్రార్థన చేస్తాడు, నిరంతరం దైవవాక్య ధ్యానం చేస్తూ ఉంటాడు, అతడే ఒక అగ్నిజ్వాల, పరిశుద్ధుడు. అలాంటి వాడికి మరి ఎలాంటి అమ్మాయి కావాలి? అలాంటి పరిశుద్ధుడే
దేవుని జనితైక కుమారుడు ఆది సంభూతుడు యేసుక్రీస్తు నాథుడు. దేవుని స్తోత్రం కలిగిందాలి. తండ్రి అయిన దేవుడు తన కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అసలు హోల్ పాయింట్ చెప్తున్నాను మీకు. అసలు ఈ విశ్వ చరిత్ర అంతా ఎందుకు ఎలా జరిగిందంటే, దేవుడు అసలు సృష్టి చేద్దాం అనుకున్నాడు. దేవుడు సృష్టి చేద్దాం అనుకున్నాడు. అప్పుడే వచ్చింది ఆయనకు పాయింట్. నేను చెయ్యబోయే సృష్టిలో ఒక సైతాను పుడతాడు, వాడు అనేక మంది దేవదూతలు దయ్యాలుగా చేస్తాడు. అప్పుడే వచ్చింది ఆయన పాయింట్. దీనికి పరిష్కారం ఆయన ఒక్కటే పరిష్కారం దొరికింది. ఏంటంటే, ఈ దుర్మార్గులు అయినటువంటి రాక్షసులు కానీ దయ్యాలు కానీ ఇలాంటి వాడు ఎవరు లేనటువంటి మంచి పరిశుద్ధమైన ప్రపంచం, ఎన్నేళ్ళు గడిచినా ఏ ఒక్క దయ్యం కానీ రాక్షసుడు కానీ నేరస్తులు కానీ ఎక్కడ పుట్టినటువంటి ఆనందమయ ప్రపంచాన్ని నేను సృష్టించాలంటే నేను ఒక్కడనే చేస్తే కుదరదని ఆయనకు అర్థమైంది. నేను సృష్టిస్తే ఏమవుతుందంటే, నేను లోపరహితుడను, సర్వపరిపూర్ణుడను. గాలి వచ్చి శూన్యం నుంచి ఒకటి చేస్తాను. వాడు ఇక్కడ నుంచి వచ్చినాడు కాదు కదా, కనుక వాడు తప్పక పడిపోతాడు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే, రెండు మార్గాలు. రెండు మార్గాలు. ఒకడు తప్పు చేయకుండా ఉండాలంటే వాడు దేవుడై ఉండాలి, ఒక మార్గం. రెండో మార్గం, దేవుడు కాకపోయినా వాడు తప్పు చేయకుండా ఉండాలంటే తప్పు చేస్తే ఎలా చేతులు కాలుతాయో అనుభవం ఉన్నోడు. అనుభవం మీద దేవునికి అవిధేయులమైతే ఎంత బాధ కలుగుతుంది, ఎంత వేదన కలుగుతుంది, ఎంతగా మనస్సు, శరీరం, ఆత్మ, ప్రాణం బాధపడాల్సి వస్తుంది. అమ్మో, దేవునికి అవిధేయులం కాకూడదు, అనుభవంలోనే తెలుసుకున్నాను రా అనే జ్ఞానం ఉన్నప్పుడు అనుభవజ్ఞులు కూడా తప్పు చేయరు. దేవునికి దూరమైతే ఎంత బాధ, దేవునికి దూరమైన దేవుడు ముఖం చాటేస్తే ఎంత బాధ. ఇవన్నీ తెలిసిన ఒక సృష్టికర్త కావాలి. ఏం చెప్తున్నాను? దేవునికి దూరమైతే ఎంత బాధగా ఉంటుందో తెలిసిన ఒక ఆ మాట గుర్తుపెట్టుకుని సృష్టికర్త అంటే దేవునికి దూరమైన వాడు అంటే వాడు దేవుడు కాదుగా. మరి సృష్టికర్త ఎలాగా అవుతారు? ఏంటి నేను వచ్చిన చెరువు మీద దిగనట్టుంది. దేవునికి దూరం అంటే వాడు దేవుడు కాదుగా. మరి సృష్టికర్త ఎలాగా అవుతాడు? దేవుడు కాని వాడు సృష్టికర్త ఎలాగా అవుతాడు? దేవుడు కానివాడు సృష్టికర్త ఎలాగా అవుతాడంటే దేవుని పెళ్ళామైతే అవుతాడు. అది సంగతి. దేవుని భార్యగా, అర్ధాంగిగా, సృష్టికర్త యొక్క భార్యగా ఉంటే ఆయన ఆమె కలిసి ప్రపంచాలు సృష్టిస్తే ఏమండి, ఇటు నాన్నగారి జీన్స్ వస్తాయి, ఇటు అమ్మ జీన్స్ కూడా వస్తాయి. కనుక పుట్టబోయే కొత్త ప్రపంచాల్లో ఎవడైనా దేవుని తిరుగుబాటు చేద్దామురా అని తలపోస్తే ఊరికి బాబోయ్ అంత మాట నొప్పురా నాయన, చాలా బాధ కలుగుతుంది. కలలో కూడా రానివద్దు ఆ తలంపు. అంత ముందు చూపాయన ముందు ఆలోచన చేసి అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిదిగా. అంటే నా రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు ఒంటరిగా ఉండడం మంచిది అంటే ఒంటరిగా సృష్టి చేయడం మంచిది కాదని అర్థం. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఆ కొడుకు పెళ్లి చేస్తాడంటే పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసే అమ్మాయి దేవుడు కాదు,
ఇంకెవరు అయితే ఆమె తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. పెళ్లి చేసినప్పుడు ఇద్దరు కలిసి చేస్తారు కనుక ఎన్నడూ తప్పు చేయని పరిశుద్ధుడు భర్త తప్పులు చేసి బాధలు పెట్టించుకొని బాధలు అనుభవించి బయటకు వచ్చినటువంటి వేదనలో నుండి బయటకు వచ్చిన భార్య. అందుకొరకు దేవుడు నా కొడుకుతో ఒక భార్యను చేద్దాం అనుకొని ఆ భార్యను తయారు చేయడానికి ఆదాము హవ్వలను చేశాడు. భార్యను తయారు చేయడానికి ఆదాము హవ్వలను చేశాడు. మీరు ఫలించి భూమిని నిండించు. భూమి నిండా జనాభా నింపండి. ఎందుకంటే ఆ జనాభా భక్త సమాజమై సమూహమై ఒక వధువు సంఘంగా తయారవుతుంది. అప్పుడు నా కొడుక్కి పెళ్లి చేస్తారు. అందుకు సైతాన్ గారు వచ్చి చెడగొట్టాడు. హవ్వతో మాట్లాడి హవ్వ ద్వారా ఆదామును తప్పు చేయించి ఎందుకు చేశాడు? ఎవడో ఇల్లు కట్టుకుంటున్నాడు, నేను ఎందుకు గడ్డపార పలుగు పార పెట్టుకుని దానితో ఎందుకు పాడు చేయాలి? దేవుడు మానవ జాతిని సృష్టించాడు. లూసిఫర్ ఎందుకు వచ్చి వీళ్ళని పాడు చేయాలి? పిచ్చిపట్టిన వాడికి. విషయం ఏంటంటే దేవుడు ఇక్కడ ఒక పెళ్లి కుమార్తెను తయారు చేసుకున్నాడు. ఆ తయారు కావడం వాడికి ఇష్టం లేదు. అలా వదిలేస్తే ఇక్కడ పెళ్లి కూతురు తయారవుతుంది. దేవుని కుమారుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఇక అక్కడ మళ్ళీ చీకటికి అవకాశం ఉన్నాడు. మరి వీడు అంధకార రాజ్యాధిపతి కాబట్టి నేను అలా జరగనివ్వనని ఆదామును హవ్వను పాపములో పడవేశాడు. అప్పుడు పిలుచుకున్నామయ్యా, దేవుడు కోపంతో వచ్చింది, శపిస్తే శపించాడు. కానీ పెళ్లి కూతురైతే తయారయ్యే అవకాశంగా కనుక అన్నయ్య పెళ్లిగా ఆది సంభూతునికి పెళ్లి కూతురు ఎక్కడ తయారవుతుంది? ఇద్దరు ఇప్పుడు నా రాజ్యంలోకి వచ్చేసారు ఆదాము హవ్వలు. నేను ఈ భూగ్రహానికి అధిపతిని అయినాను, పెళ్లి కూతురు ఎలా తయారవుతుంది? సభాష్, ఇంకా నాకేం పర్వాలేదు అనుకున్నాను. అనుకుంటే దేవుడు దిగొచ్చి రక్షణ యజ్ఞం ఇక్కడే జరిగించి యేసు రక్తములో విశ్వసించిన వారందరినీ వధువుగా మళ్ళీ తయారు చేయాలి. అప్పుడు వాడు రెండవసారి అటెంప్ట్ చేస్తున్నాడు. ఏంటంటే రెండవసారి పూనుకున్నాడు. ఏంటంటే మానవ జాతిని అంతటిని నా వశం చేసుకుంటే అందులో నుండి కొంతమందిని నీ వశం చేసుకొని సంఘముగా కట్టుకుంటున్నావు కదా, ఆ సంఘాన్ని నేను పాడు చేస్తానని వాడు పూనుకున్నాడు. అందుకే నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళను వాడు అప్పులు పాడు చేస్తాడు. అనేక రకాల అనారోగ్య సమస్యలు, సామాజికంగా విరివేత, సామాజికంగా అవమానించబడము, ఇంకా మానసికంగా కృంగదీయటము, ఈ బాధలన్నీ వాడు పెడుతున్నాడు. మనకు వచ్చే కష్టాలన్నీ దేవుడు పెట్టడం లేదు. యోగుకు వచ్చిన కష్టాలు సాతాను తీసుకొచ్చాడు, దేవుడు అనుమతించాడు. అంతేగాని దేవుడికి సరదాగా ఉండి వాళ్ళందరినీ ఫ్రై చేద్దాం బాగా నూనెలు అని అనుకోవడానికి వాడు ఫ్రై చేస్తున్నాడు. ఎందుకు బాధలు పెడుతున్నాడు? మనము దేవుని మీద సణిగి గొణిగి విసుక్కుని ఈ దేవుడు వేస్ట్ అని ఎప్పుడైతే అనుకుంటామో మనకు పెళ్లి కూతురుగా ఉండడానికి అవకాశం. ముందేమో ఆదాము హవ్వలు పాపం చేసినందుకు వాళ్ళ పిల్లలు పెళ్లి కుమార్తె కావడానికి అవకాశం లేదు. యేసు ప్రభు వారు యజ్ఞమై తిరిగి లేచి తన రక్తము ద్వారా విమోచించుకున్న కోటాను కోట్ల మందిని శ్రమల పాలు చేసి బాధలు పెట్టి దేవుణ్ణి దూషించేటట్టుగా చేయగలిగితే మళ్ళీ పెళ్లి కూతురుగా ఉండడానికి అవకాశం లేదు. ఒక అమ్మాయి పెళ్లి కాకముందే ప్రధానమైంది నిశ్చితార్థం పూలపడలు అయిపోయి పెళ్లి కొడుకు ఫోన్ చేసి బాగా తిట్టింది అనుకోండి, ఆమె చేసుకుంటారా?
ఇప్పుడు అట్లా ఏసైనా ఫోన్ చేసి తిరుగుతున్నారు చాలా మంది. ఏం దేవుడు అయ్యా, అడుగుడు ఇవ్వబడినంటే ఇవ్వనేవు, 10 ఏళ్ళ బట్టి అడుగుతున్నా, ఎక్కడిచ్చావు నువ్వు కొట్టటి మాటలు? నిశ్చయముగా ఆయన మన రోగంలో వహించాను. బాగానే ఉంది, మరి నువ్వు వహించినాక మరి మేమెందుకు వహిస్తున్నట్టు? నువ్వు వహించి మేము వహించి మరి సెలవులో నువ్వు చనిపోయే లాభం ఏముంది? నీ శ్రమల వలన, నీవు దారిద్ర్యములో పుట్టడం వలన మేము ధనవంతులం కావాలని యేసయ్య నువ్వు దరిద్రుడమైనా 2 కొరింథీ 8:8 ఆయన ధనవంతుడైంది, మనము ధనవంతులం కావాలని మన కొరకు ఆయన దరిద్రుడు, మనము దరిద్రుడు. ఆయన దరిద్రుడు, మనము దరిద్రుడు. అంటే ఆయన దారిద్ర్యం వేస్ట్ అయిపోయినట్టే. ఎట్లాగో దరిద్రుడుగా పుట్టాడు, పేదరికంలో జీవించాడు. ఇప్పుడు మన మూల డబ్బులు వచ్చేయాలి కదా. కాబట్టి తేడాగా ఉందండి, వ్యవహారం అంతా కరెక్ట్గా లేదు అని ఫోన్ చేసి ప్రతిరోజు పెళ్లి కూతురు ఆయన్ని తిట్టేస్తాను. ఏంటి బ్రహ్మా, డబ్బులు లేదు, ఈ తిట్టే పెళ్లి కూతురు ఎలా చేసుకోవట్లేదు వీడు ఆశ. అది నీతి మంతుడికి కలుగు ఆపదలు అనేక. ఎందుకంటే వీడు మనం ఆయన్ని తిట్టేటట్టు చేస్తున్నాం. తండ్రి దేవుడు ఏమైపోవడం తెచ్చుకుంటాడు. వీళ్ళిద్దరూ కలిసి కొత్త ప్రపంచాలు సృష్టిస్తే ఇంకా రాక్షసులు పుట్టరు, దయ్యాలు పుట్టవని నేను అనుకుంటాను. ఇదే పెద్ద దయ్యం అంటే రాక్షసినే నాకు ఒడిపించి ఎలా పెరిగి అని వాడు చక్కలు దొరుకుతూ ఎగిరేసి తంతులు వేసి నాట్యం ఆడుతున్నాడు. అయితే తండ్రి అయిన దేవుని యొక్క అనంతమైన జ్ఞానము, సామర్థ్యం ఉంటుందంటే ఈ గందరగోళ స్థితిలో నుండి కళంకమైన, ముడత అయిన, అట్టిది మరి ఏదైనా లేని నిర్దోషమైన మహిమ గల ఒక పెళ్లి కుమార్తెను ఆయన నిర్మాణం చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘటన సామర్థ్యం. ఆయన జరగదు, అవకాశం లేదు అనుకున్న దాంట్లో నుండి ఒక మహిమ గల చక్కని సంఘాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేవి దేవుడు తప్పించే సంగతి తర్వాత. అసలు ఆపదలు ఎందుకు కలగాలి అంటే, ఆపదలు నీకు కలిగించుట సాతాను పని, సమస్యలు తెచ్చిపెట్టుట సాతాను పని. అందులో వాడికే లాభం ఉన్నది అంటే పెళ్లి కూతురుగా నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు, అనర్హురాలు. ఇప్పుడు మనము వీటిని జయించాలి, శ్రమలను జయించాలి, మానసిక కృంగిపోయిన డిప్రెషన్ అనే పరిస్థితిని మనం జయించాలి, ఆర్థిక ఒత్తిడులను జయించాలి. ఈ శ్రమలన్నింటినీ జయించాల్సిన అవసరం ఉంది. జయించడం అంటే ఏ శ్రమ సంభవించినా, ఏ సమస్య వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా, తండ్రి నీవు నమ్మదగిన వాడవు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, నీవు నా మేలు కొరకు అన్నీ సమకూర్చి జరిగిస్తున్నావు అని మనం స్తుతించగలిగితే ఇక జయించినట్టే. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను అన్నాడు దావీదు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించమన్నాడు పౌలు. ప్రభువులో ఆనందించమన్నాడు. నీ మీద వస్తున్నటువంటి ఒత్తిడులు, శ్రమలు అన్నీ కూడా ఒక వ్యూహం ప్రకారం సాతాను యేసయ్యకు పెళ్లి కాకుండా చేద్దామని చేస్తున్న కుట్ర. యేసయ్యకు పెళ్లి అయితే ఏమవుతుందంటే తర్వాత ఆయన పట్టాభిషిక్తుడై విశ్వానికి రారాజై యేసయ్య తన భార్య కలిసి కొత్త ప్రపంచాలను సృష్టిస్తారు. ఆదాముకు హవ్వకు పెళ్ళయింది అంటే
వాడు సృష్టించలేదు, భార్య భర్తలుగా సృష్టించాడు. తర్వాత ఏమన్నాడు? మీరు ఫలించండి. ఆదాము హవ్వ దాంపత్యం ప్రారంభించినందుకు భూమి మీద జనం ఎలా పుట్టుకొచ్చారో, సంఘము కడపటి ఆదాము దాంపత్యం మొదలెట్టాక కొత్త ప్రపంచాలు, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ కొత్త ప్రపంచాలకు తండ్రి ఏమో యేసునాథుడు, ఆ కొత్త ప్రపంచాలకు అమ్మ ఎవరంటే క్రీస్తు సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ముందున్నటువంటి యుగాలలో ఎవడైనా నాకు దేవుడు నచ్చలేదు, దేవుడి వ్యవహారం నచ్చలేదు అని అంటే అమ్మ చెప్తురే అట్లా అనుకుని మేము నాన్న బాధలకు ఇక్కడికి వచ్చాము, చాలా తప్పు నాయనా అని చెబుతుంది. అమ్మ మంచి పెంపకంలో, విధేయతలో కోట్ల ప్రపంచాలను పెంచే అమ్మగా క్రీస్తు సంఘం ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగినగాక. ఆ ఉన్నత మహిమలోనికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సాతానే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, దేవుడు కాదు. ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారాన్ని కానీ దుఃఖము కానీ బాధ కానీ కలిగించాడు. ఆయనకి ఇష్టం లేదు. వారి యావత్తు బాధలో ఆయన కూడా బాధ పొందుతున్నాడు. దేవుడికి సరదానా నిన్ను కొట్టడానికి? సాతాను నిన్ను కొడుతున్నాడు. దేవుడు సరిగా అనుమతిస్తున్నాడు. ఎందుకంటే ఈ దెబ్బలు తిని వీటిని జయించినందువలన ఇవి యోగ్యురాలైన పెళ్లి కుమార్తె అవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన అది కనుక ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే అంటే సర్వకాల సర్వావస్థలు ఏ పరిస్థితి సంభవించినా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని కుమారుడి జీవిత భాగస్వామినిగా నిన్ను తయారు చేస్తున్నాడు. ఆ పదవి నుండి నువ్వు మిస్ అయిపోవాలి, తప్పిపోవాలని సాతాను నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. వాడి ఉద్దేశం నీకు దేవుడి మీద విసుకురావాలి అంతే. ఆ పరిస్థితి రాకుండా నువ్వు చేసుకోవడమే. అన్ని పరిస్థితుల్లో దేవుని ఆరాధిస్తూ నువ్వు ఉండడమే నీకు విజయము. అది సాతాను ఓటమి. దేవుని స్తోత్రం కలిగినగాక. దాన్ని మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, అన్ని వేళల అన్ని పరిస్థితుల్లో నిన్ను నమ్ముటకు నాకు సహాయం చేయి. అన్ని పరిస్థితుల్లో నిన్ను స్తుతించడానికి నాకు సహాయం చేయి. నీ మంచితనాన్ని నమ్మడానికి నాకు సహాయం చేయి. నన్ను శ్రమ పెట్టేవాడు నీవు కాదు నాయన, దుష్టుడు నన్ను శ్రమ పెడుతున్నాడు. నా కన్న తండ్రి, వాడు దురుద్దేశపూర్వకంగా తీసుకొచ్చి నా ముందు పెడుతున్న సమస్యలన్నిటినీ నా మేలు కొరకు నీవు అనుమతిస్తున్నావయ్యా, నీకు వందనాలు. ప్రభువా, నా పట్ల నీకు నా ఉన్నతమైన సంకల్పము కొరకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు. ఎట్టి పరిస్థితుల్లో నేను నీ మీద సడగకుండా నాకు సహాయం చేయమని మన రెండు చేతులు ఆకాశంతో పైకి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈ భారతర మరలి ఎంతరదు ప్రధాన మరలి మంతరదు వానశ్రీ ఉందరది యారకులందరది కావలి ఊరదరాడిసి ఉందరది యాహుదర మరది యారకరదర మరహుంపదీదర మరదర మరసి గరీదర ఊరమర సందరది యారదర మరలి కందర మరహుంపదీదర మరది యాదర మరహుంపదీదర మరసియ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. ఓ నన్ను నీతిమంతురాలుగా తీర్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్తాను. అయ్యా, నన్ను పరిశుద్ధపరిచే కార్యక్రమంలో నీవు ఉన్నందుకే నీకు వందనాలు. పరిశుద్ధపరిచే ప్రక్రియలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, హల్లెలూయా, వందనాలు, స్తోత్రం, స్తోత్రం అని చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు నాయన, నీకు వందనాలు. ఈ బంగారు పాదములకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా. నీ కథల సంగతి హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీకు వందనాలు. నా తండ్రి, నీకు వందనాలు. నాకు వచ్చే పరిస్థితులన్నిటిలో నేను గెలుపొందుటకు సహాయం చేయండి. సైతాన్ని ఓడించడానికి సహాయం చేయండి. ఓ హల్లెలూయా. సాతాను వ్యూహమును భగ్నపరచడానికి
ఎల్లప్పుడూ స్తుతించేవాడిగా స్తుతించే అమ్మాయిగా ఉండడానికి సహాయం చేయాలి. దేవుని అడుగుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓరా కరదర వర సరదిన వర హల్లెలూయా కరుదర వర నికర హూదర వర నికరందర వర సుందర వర వర సకరుదర వర హూదరి కరందర వర సుందరీదర వర శ్రీవాస చీరకులందర వర హూదరి కరందర యావ వర మురళాలించెడి నిన్ను ప్రేమించెదా మురళిన కొన్నను నిన్ను ప్రేమించెదా మురళాలించెడి నిన్ను ప్రేమించెదా మురళిన కొన్నను నిన్ను ప్రేమించెదా
నేను ప్రేమిస్తాను. నాకు కనబడినా ప్రేమిస్తాను, కనబడకపోయినా ప్రేమిస్తాను. నాతో మాట్లాడినా ప్రేమిస్తాను, మాట్లాడకపోయినా ప్రేమిస్తాను. నా ప్రార్థనలకు జవాబు ఇచ్చినా ప్రేమిస్తాను, నీవు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోయినా ప్రేమిస్తాను. I love you, Lord Jesus, under all circumstances. ఆనంద పరిస్థితులు నీతో యుగయుగములు నిత్యత్వాన్ని నీ జీవిత భాగస్వామినిగా నీ భార్య స్థానము నుండి పంచుకోవడానికి ఇవన్నీ అడిగినవి కాదు బ్రహ్మ. ఇప్పటి కాదు విశ్రమలు ఎన్ని కాదు విషయానికి ప్రభువా, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన మా శ్రమలు ఎందుకు వస్తున్నాయో మీరు బయలుపరిచారు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమల యొక్క సాతాను యొక్క పుట్ట ఉన్నది నన్ను వధువు సంఘముగా ఉండకుండా అనర్హులముగా మమ్మల్ని చేయటానికి వాడు కూర్చున్నాడు. కానీ నేను కూర్చొని భగ్నం చేస్తాను తండ్రి, మేము జయిస్తాం తండ్రి. ఇలా వధువు సంఘముగా ముందుకు వచ్చిన తర్వాత మచ్చ, ముడత, కళంకము, డాను, అత్యున్నది ఏదైనా నిర్దోషమైన మహిమగల సంఘముగా నిలబడి తీరుతాము. సడగని సంఘముగా, కొనగని సంఘముగా, దేవుని మీద రంకెలు వెయ్యని సంఘముగా నిలబడుతాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో దేవుని నమ్మిన సంఘముగా, అన్ని పరిస్థితుల్లో దేవుని ఆరాధించిన సంఘముగా మేము నిలబడతాము తండ్రి. మాకు నీ శక్తి వహించండి, మాకు నీ పరిశుద్ధాత్మ అభిషేకముగా ఇచ్చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా పరిశుద్ధత జీవం నీతి కలిగి నోటి మాట బయలుదేరి ఉన్నది. అది వ్యర్థంగా నీకు మళ్ళదు. నీ దృష్టికి అనుకూలమైన దానిని నీ వాక్కు నెరవేర్చి తీరుతున్నది. నేను స్థుతిస్తున్నాను అయ్యా. మా తప్పులు, మా నియమములు, అపరాధములు, అజ్ఞానకృతము, మా బలహీనతలన్నింటినీ క్షమించండి. ఎన్నోసార్లు సరిగి ఉన్నాము, కొనిగి ఉన్నాము, బాధలలో మేము నీ మీదనే రంకెలు వేసినట్టు మాట్లాడుతున్నాం, ఒప్పుకుంటున్నాం. క్షమించారు. బుద్ధిహీనులమైన మూఢులమైన మమ్మల్ని
క్షమించండి ప్రభువా. మేలు బంగారు సంఘముగా మమ్మల్ని తయారు చేయండి అయ్యా. ఇప్పటి వరకు అనుగ్రహించిన జయము కొరకు ఇంకా అధిక విజయములోనికి నడిపించి విజయోత్సవంతము రేగించి సాతాను యొక్క తంత్రములు, సాతాను యొక్క కుయుక్తులన్నీ మా జీవితంలో భగ్నము చేసి భస్మము చేసి మమ్మల్ని జయోత్సవంతో రేగించి ప్రభువా, అన్ని పరిస్థితులలో నిన్ను నమ్మి నీకు అప్పగించుకుని ఆది కాలపు విశ్వాసులలో మహాశ్రమల అగ్నిగుండములో కూడా నీ పక్షంగా నిలిచిన శత్రువులను వేషాల అభివృద్ధిలో సింహాల గుహలో కూడా నీకు నమ్మకస్తుగా నిలిచిన దానియేలు అది మేమందరము ప్రభావ నమ్మకస్తులమే నిలిచి వధువు సంఘములో వధువు సంఘము పెళ్లి కుమార్తె సంఘంలో ముఖ్య భాగములుగా మేమందరూ వ్యక్తపడటానికి సహాయం చేయాలి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ తెలియకదేవుడు ఏకనామమైన యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవనామములో నేను స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమను సర్వ జగత్ రక్షకుడైన పెళ్లి కుమారుడుగా మన కొరకు అతిథ్వంలో తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసునాథుని యొక్క అనంత కృపను పెళ్లి కుమార్తె సంఘముగా మనందరూ నిర్మాణము చేయించి సిద్ధపరుస్తుంది. సత్యస్వరూపి పరమబోధకుడైన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవునిచ్చి సమయోచిత సహాయం ఆయనతో సహవాసము చేరవచ్చిన మనకందరకు ఈ సందేశమును విని గ్రహించి స్వీకరించిన వారికి అందరికీ సదాకాలం తోడు అందరికీ వందనాలు.